కూడా ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదు, చిన్నది. ఆ పుస్తకం కావాలని ఎంతమంది పిల్లలు కార్డ్స్ రాసేవాళ్ళు. దానిలో మొదటి పద్యం ఏంటంటే కవిత, ఏక్ దో తీన్ చార్ పాంచ్ బజానా, పంతులమ్మ నెత్తి మీద డోలు కొట్టానా, నిన్న పుట్టిన పిల్లకు తేలు కొట్టింది, చార్మినార్ తీసుకపోతే చచ్చిపోయింది, బొంబాయి తీసుకపోతే పొందబెట్టి. ఇది ఈ చర్చ, ఇది ఉండాలా లేదా ఏంటిది బ్రైట్ అంత పక్కన పెట్టేసి పిల్లలకి ఇష్టమైంది, ఆ పిల్లల కమిటీ ఉంది, వాళ్ళ పుస్తకం ఏమి ఉండాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే. వేసేసారు అట్లాగే ఇవన్నమాట. అంటే ఈ పాఠ్యాంశాల తయారీలో ఏమిటి పిల్లల పాత్ర ఏమిటి అనేటువంటిది. అలాగే ఆయా ప్రాంతాలకు అది ఇదంతా వాళ్ళ అక్కడ ఒక ఖచ్చితమైన భాష ఉంది, ఒక కల్చర్ ఉంది, అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళు చేసినప్పుడు ఉపాధ్యాయుడు పాత్ర లేకుండా పోలేదు. ఉపాధ్యాయుడు ఇక్కడ ఉంటాడు, లేకుండా ఉండడు, కానీ ఆయనే సర్వస్వం కాదు. ఈ ప్రాసెస్ లో ఏదైనా కష్టమైన టీచర్ ప్రవర్తన బాగాలేకపోయినా, లేకపోతే చెప్పింది బాగాలేకపోయినా, సమీక్షకు రివ్యూ కూర్చున్నప్పుడు పిల్లలకు దే హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ అండ్ క్వశ్చన్. పలానా టీచర్ మాతో హార్ష్ గా ఉంటున్నాడు, ఆయన కొట్టాడు, ఈయన తిట్టాడు, మాకు బాధ అనిపించింది అని ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక ప్రజాస్వామ్య చర్చ, ఒకటి డెమోక్రాటిక్ డిస్కషన్ జరిగేది అక్కడ. ఆ టీచర్ అక్కడ రివ్యూ మీటింగ్ కూడా సమాధానం చెప్పాలి. అక్కడ తప్పైందని చెప్పాలి. అయ్యో నేను అసలు స్లిప్ అయ్యానను, ఇంకో రకం ఎక్స్ప్రెషన్ అవసరమైతే ఇదే డిమాండ్ వాళ్ళు సారీ కూడా చెప్పాలి. అది ఉంది. అంటే ఇక్కడ పిల్లలకు టీచర్ ఒక హెజమనిక్ రిలేషన్, పెత్తనారి కాదు, ఆయన ఒక రాజు కాదు. ఆయన అక్కడ ఉన్నాడు, ఎందుకున్నాడు అనేది పిల్లలకు చాలా క్లియర్ గా ఓకే, ఎప్పుడైనా అడగవచ్చు, చేయొచ్చు. పిల్లలకు టీచర్తోనే ఆల్మోస్ట్ ఏంటంటే చాలా మంది పిల్లలు టీచర్ మెడ చుట్టూ వేలాడేవాళ్ళు కూడా, చిన్నపిల్లలు అయితే. సో అలసిపోయినా కూడా ఆడుకోమనే వాళ్ళు, వాళ్ళకు ఒక సన్నిహిత సంబంధం, ఒక ఇంట్లో మనిషి లెక్క ఉండాలి అనేటువంటి. సో ఇదొకటి. దీంట్లో ఇంకొక భాష ఏంటంటే, ఏది ప్రామాణికమైన భాష ఏమిటి, ఈ టెక్స్ట్ ఏమిటి, ఉపాధ్యాయుడు ఏమిటి, ఈ చర్చ కూడా. నేను అక్కడ క్లాస్ లో తీసుకునేటప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, నా పేరు రాసుకోండి సార్ అన్నాడు. అన్నప్పుడు ఏం పేరమ్మా నీ పేరు అంటే పామీలా అన్నది. అమ్మ మళ్ళీ ఒకసారి చెప్పు, పామీలా అన్నది. కాదమ్మా నీ పేరు నువ్వు పొరపాటు పలుకుతున్నావు, నువ్వు ప్రమీల అంటారు నిన్ను, నీ పేరుని పామీలా కాదు. లేదు సార్ నా పేరు పామీలా అన్నది. సో పామీలా అని రాసిచ్చాను. అది అయిపోయిన తర్వాత మాకు తర్వాత టీచర్స్ గ్రూప్ లో అప్పుడే కొత్తగా వచ్చిన ఒక యువ జంట ఉండే, దాని మీద పెద్ద చర్చ. ఏంటి అసలు పిల్లలు ఏది చెప్తారు, ఇదేనా మీరు చెప్పే విధానం, ఒక ఏంది పామీలా అని పేరు ఉంటుందా, ప్రమీల అని ఉంటుంది, కానీ మీరు ఎట్లా ఇది చేస్తారు అనేటువంటి చర్చ. సో అప్పుడు వాళ్లకు ఈ ప్రామాణికమైన భాష ఏంటిది, దాన్ని రాజీ చెప్పడానికి తలపడానికి తోకొచ్చింది. సో పామీల అనే పేరు ప్రమీలగా చేయడం నేనెవరిని. ఆమె తర్వాత వయసు పెరిగే కొద్దీ ఇట్లా ఉండకూడదు నా పేరు అనుకుంటే మార్చుకుంటుంది, లేదా ఆ పేరే వద్దు అనుకుంటే ఇంకో పేరు పెట్టుకోవచ్చు స్కూల్లోకి వెళ్ళేసరికి. లేదా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్న తను డిసైడ్ చేసి. ఆమె డౌట్ వస్తే ఆమె డిస్కషన్ పెడుతుంటాను, కానీ మనం ఏకపక్షంగా చెప్పడానికి లేదనేటువంటిది ఇది. ఇప్పుడు అది ఒక అనుభవం. అయితే నేను భద్రాచలంలో పనిచేసేటప్పుడు వాళ్ళు పిల్లలు సో కొబ్బరికాయని వాళ్ళు గొబ్బరికాయనగా విన్నాను నేను. అప్పుడు ఊరికి సరదాగా పిల్లలు ఏమంటారు అని చెప్పేసి ఊరికి అట్లాగా లాగి చూడడానికి, ఇది కొబ్బరికాయ కాదమ్మా, ఇది కొబ్బరికాయ అంటే లేదు సార్ ఇది కొబ్బరికాయే అన్నది మొత్తం మెజారిటీగా. ఓకే, ఐ అగ్రీ విత్ ఇట్, ఎస్ ఇది కొబ్బరికాయే. సో మనకు తెలుసు కచ్చడి దెబ్బలు గచ్చడలుగా మారుతూ ఉంటాయి, అవన్నీ మారుతూ ఉంటాయి, అవన్నీ ఓకే. లింగ్విస్టిక్ వ్యవహారం అంతా ఉంది. అంటే అక్కడ ఇది తప్పు, అది వాళ్ళు చెప్పే తప్పు అని చెప్పడం ద్వారా ఒక భాషని, ఒక సంస్కృతిని తృణీకరించడం అవుతుంది అనేది నా అనుభవం నేర్పిన పాట. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏ రకంగా వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం.
అంటే ఎంత అయిపోయిందంటే స్కూలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేసిన రోల్, అనాలోచితంగా ఉపాధ్యాయులు కూడా చేసిన రోల్ ఏంటి, పేర్లను మార్చేయడం. అదొకటి. పేర్లని చాలా చోట్ల చెప్పినా కూడా, ఉదాహరణ మన చెంచుల దగ్గర వీళ్ళ దగ్గర చూస్తాం, వాళ్ళ ఇంటి పేర్లు పక్కకు పోయినాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు చెప్పింది కూడా వినకుండా పేరెంట్స్ తో కన్సల్ట్ చేసి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మనం స్టాండర్డైజ్ చేసేటప్పుడు, సర్టిఫికేట్స్ రాసేటప్పుడు లేదా ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళు ఎవరో తీసుకొస్తారు. ఎవరు అంటే చెంచురామయ్య లేదు, లేచే మాకు నా మిత్రులు చెప్తా ఉంటారు, చాలా మంది చెంచులకు ఇంటి పేర్లు ఎగిరిపోయి చెంచు అనేది సర్నేమ్, ఇంటి పేరు ఏంటి, చెంచు ఇంటి పేరు కాదు, కమ్యూనిటీ పేరు అది, ఆ తెగ పేరు అది. వాళ్ళకు కొంచెం వాళ్ళ పిల్లలకు తెలియకపోతే కొంచెం వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి, మిగతా వాళ్ళని అడిగితే అసలు ఇంటి పేరు ఏంటి అనేది తెలుస్తుంది. లాంగ్ రన్ లో ఏమైపోయిందంటే వాళ్ళ ఐడియా చాలా పెద్ద సమస్యలు ఇచ్చిపోయి వాళ్ళ ఇంటి పేర్లు కూడా చాలా మందికి వచ్చినాయి. అది చెంచు ప్రాంతంలోనే కాదు, చాలా ప్రాంతాల్లో వచ్చింది. అఫ్ కోర్స్ కోయ ప్రాంతం మీకు తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, అది చెప్పకపోతే వాళ్ళు ఊరుకోరు. జనరల్ గా వాళ్ళే మెజర్ ఉంటారు కాబట్టి ఇది కాదు. ఎక్కడైతే మిక్స్డ్ విలేజెస్ ఉన్న దగ్గర ఈ అసలు సర్నేమ్ పోయి మనకు ఈ ఇతర సర్నేమ్స్ వచ్చేసి, అదొకటి ఆస్పెక్ట్. అక్కడ ఏ భాష ప్రామాణికము, ఏది ఎక్కువ తక్కువ అనే దాని జోలికి ఈ టీచర్ పోకూడదు. అన్ని వాళ్ళకి సమస్థాయి గుర్తింపు అనేటువంటిది అవసరం. ఇంతకుముందు ప్రణీత్ అంటున్నట్టుగా ఏంటంటే అక్కడ సమస్య ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలలో ఈ వాళ్ళను ఒక న్యూనతాభావానికి తీసుకువెళ్ళినటువంటి ధోరణి కూడా మనకు కనబడుతూ ఉంది. సో అవన్నీ కూడా మనం ఏది కూడా టీచర్ పట్టించుకోకుండా ఉండలేడు అనేటువంటిది ఇక్కడ విశేషం. సో అదొక విషయం. అంటే అలాగే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వివిధ స్థాయిల్లో ఉన్న పిల్లలు, వివిధ వయసులో ఉన్న పిల్లలు వచ్చినప్పుడు ఈ స్కూల్ ఎట్లా చేయాలి అనేటువంటిది కూడా మాకు గుణపాఠం అన్నమాట, అనుభవం. అలా వచ్చినప్పుడు ఏంటంటే అదే సేమ్ మళ్ళీ మా పిల్లల్ని చదివించేటప్పుడు కూడా హైదరాబాద్ లో వచ్చినట్టు ఇలా ఉంటారు. తర్వాత అన్ని సబ్జెక్ట్స్ లో ఒకేలా ఉంటారు. సో ఒకరికి తెలుగులో బాగుంటే, ఒకరికి వాళ్ళు మ్యాథ్స్ లో బాగుండకపోవచ్చు, లేదా ఇంగ్లీష్ లో బాగుండకపోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఒకే పిల్లవాడు లేదా ఒకే అమ్మాయి లేదా అబ్బాయి బాగా అయినప్పుడు వాళ్ళని ఎట్లా చూస్తాం మనము? నేను మా పిల్లల్ని చేర్చేటప్పుడు కూడా ఇదే ఫేస్ చేశాను అనమాట. ఎక్కడ చేర్చాలి అని అంటే వాళ్ళకు థర్డ్ క్లాస్ అంటే థర్డ్ తెలుగు, థర్డ్ క్లాస్ సోషల్, ఎవ్రీథింగ్ ఆ థర్డ్ క్లాస్ లో ఉంటాయి. సో నేను ఎంక్వైరీ చేసినప్పుడు అన్ని స్కూల్ అట్లా నేను ఆల్మోస్ట్ ఒక సెంటర్ ఫాల్ అని మినహా దాదాపు ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక క్లాస్ లో పిల్లవాడిని వాళ్ళని సెట్ చేయాలి చైల్డ్. సో దాని ప్రకారం వీళ్ళు ఉంటారు. అట్లా కాకుండా మరి ఎట్లా అట్లా ఉండరు కదా, ఉంటే ఉండొచ్చు, లేనప్పుడు ఏం చేస్తాం అంటే ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి నుంచి టీచర్ పికప్ చేయాలంటే అక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అసెస్మెంట్ కూడా మాకు బ్రిడ్జ్ కోర్స్ అనుభవాల్లో కూడా అసెస్మెంట్ టీచర్ కోసం మాత్రమే. ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఆ అమ్మాయి ఏ స్థాయిలో ఉంది, అది టీచర్ రికార్డ్ మెయింటైన్ చేసుకోవడానికి తను దృష్టిలో పెట్టుకుని దాన్ని డిజైన్ చేసుకోవడానికి గాను అసెస్మెంట్ దాన్ని వాడాలి. అంతే. ఆ అసెస్మెంట్ దాని గురించి వాళ్ళ మార్కులు ఇవ్వడానికి కూడా కాదు. అవి వారం అది ఒకసారి పోలీసెస్ గా నిరంతరంగా జరిగేటువంటి టీచర్ ట్రైనింగ్ కూడా. ఒక టీచర్ కూడా అక్కడ నేర్చుకుంటాడు, తన మెటీరియల్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో నేర్చుకుంటాడు అక్కడ.
అప్పుడు మేము ఒక థియరీ బయటకు వచ్చింది మా అనుభవం నుంచి. అక్కడ టీచర్ ఖాళీ చేతులతో క్లాస్ రూమ్ లోకి వెళ్ళి మెటీరియల్ తో బయటకు రావాలి. ఎట్లా మెటీరియల్ తో బయటకు వస్తాడు? పిల్లలతో చేస్తాను ఇంటరాక్షన్ లో తను కథలు చెప్పించడము, కొడుకోలు చెప్పించడము, పాటలు చెప్పించడం, వీటన్నిట్లలో నుంచి కొన్ని వాటిని అవన్నీ రికార్డ్ చేసుకొని వాటిలో తిరిగి మరుసటి రోజు పిల్లలకి ఇచ్చే రీడింగ్ మెటీరియల్ తయారయ్యేది. అవి ఎట్లా చేసేవాళ్ళము అని అంటే, ఆ రోజులలో ఇంకా మాకు కంప్యూటర్స్ ఇవన్నీ కూడా కళలో కూడా లేవు. ఇంకా అప్పుడు ఫ్లాట్ బెడ్ ప్రింటర్ అని మాకు అంతకు రోజుల్లో సైక్లోస్టైల్ ఇలా రౌండ్ గా ఉండేది. అలా కాకుండా ఈ అరవింద్ గుప్తా గారు సైక్లోస్టైల్ అనే తిప్పలు పడి అవన్నీ కూడా తయారు చేసేస్తారు, వాటిని వాడేవాడు. సో అట్లా వాడుతూ వాళ్ళకి మెటీరియల్స్ డెవలప్ అయ్యాయి. తర్వాత ఇంకా మనకి మళ్ళీ అదొక సెషన్ అయితే మనకు ఫ్రీ, మేము అంటే మన ఏమంటాము, పిల్లలకే నా హృదయం అంకితం అయితే ఎక్స్పెరిమెంట్ చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్ అయితే. సోహర్నిస్ గారు చెప్పిన దాంట్లో నుంచి ఈ 6 బయలు పాఠశాల అనే కాన్సెప్ట్ కూడా మేము దాంట్లో ఇంక్లూడ్ చేసాం. సో 6 బయట క్లాస్ రూమ్ బయట కూడా దాన్ని బయటకి తీసుకెళ్ళడము, అక్కడ ఏమున్నాయో వాళ్ళు చర్చ చేయడము. సో అవన్నీ అన్నమాట. అది కూడా దీంట్లో భాగమైంది. అంటే నలువైపుల నుంచి. అలాగే గ్రౌండ్ లో కొన్ని చెట్లు ఉండేవి. ఆ చెట్టు కానీ అక్కడ ఏది ఉంటే అది దాని పేరు రాసి ఆ ట్యాగ్ తగిలించేవాళ్ళు. ఇది వేప చెట్టు, ఇది తుమ్మ చెట్టు, ఇది మరిచి చెట్టు, అట్లా ఊరకంటే వాళ్ళు వెళ్తూ ఉంటే అది మనకు ఇక్కడ దాదాపుగా అది మన చైనీస్ మన ఈ వైద్య విద్యా ఉద్యమం నుంచి ఇవన్నీ రకరకాల క్యూబా వైద్య ఉద్యమం నుంచి తీసుకొని ఉన్నవి కూడా యాడ్ చేసేవాడు. వాడు దానికి ఆ వస్తువుకి దాదాపుగా మనం ఇప్పుడు ఏంటంటే మామూలుగానైతే ఈ వాళ్ళకు ఎక్కడ ఏ ఒక వస్తువు ఉంటే, ఉదాహరణకు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు కదా, ఈ కిచెన్ లో ఉన్న ఒక్కొక్క దాని మీద ఒక లేబుల్ రాసి అంటేయడం. అట్లా చూసినప్పుడు ఆ పిల్లవాడికి అటువైపు చూసినప్పుడు ఆహా ఇది పలానా వస్తువు, ఇది ఇట్లా ఉంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ రావడానికి. అంటే రైతులకు విద్య నేర్పినప్పుడు ఒక్కొక్క పదం అట్లా పెట్టేవాళ్ళట. అది మనం చదివా విన్నాం. ఈ దున్ను అటువైపు వెళ్ళేటప్పుడు కల్లా ఒక పెద్ద అది ఒక అంటే చైనీస్ అవన్నీ కూడా వాళ్ళ అది ఉంటది కాబట్టి చిత్రలిపి కాబట్టి దాంట్లో వాళ్ళు అట్లా నేర్చుకునేవాళ్ళు. అట్లాంటిది మనం ఏమేం చేయొచ్చు అనేది కూడా దీంట్లోకి తీసుకొచ్చి అది తీసుకునేవాళ్ళు. లైక్ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడికి వచ్చేసరికల్లా సిలోయాస్టన్ అన్నారు, ఆర్గానిక్ టీచింగ్ అప్రోచ్ ఇంట్లోకి వచ్చింది. అప్పటికే మనకు పిల్లల భాష ఉపాధ్యాయుడు కృష్ణకుమార్ది కూడా చాలా గొప్పగా మాకు ఉపయోగపడిన పుస్తకాలు అది కూడా. సో ఆయన ఒక్క భాష మాత్రం కాకుండా జనరల్ గా భాషా బోధన, అది భాష నేర్చుకోవడం ఎట్లా జరుగుతుంది, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేటువంటి అంతా కూడా వివరంగా చెప్పారు. సో దాన్ని తెలుగులోకి మొదటిసారి తీసుకొచ్చింది మేమే. స్టెప్ అని ఒక మిత్రుల గ్రూప్ ఉండేది, నేను ఇనిషియేట్ చేసేది. ఇక్కడ ఏ పబ్లికేషన్ కొంతకాలం నడిచింది. అది అంటే 90 ఆల్మోస్ట్ అరౌండ్ సో అది బయటకు తీసుకొచ్చాం. సో అది చాలా ఉపయోగపడతా ఉంది ఇప్పటికీ. అది కూడా ఉపయోగపడింది. అటు చేసినటువంటి తర్వాత జిజుభాయ్ పదేక అది చాలా అద్భుతమైనటువంటి మనకేంటంటే ఒక ప్రేరణ ఇచ్చిందే కాదు, అనేక పిల్లలకు కానీ అనేక రకాలుగా మాకు అవి ఉపయోగపడింది. ఎస్పెషల్లీ పగటి కాలం కానివ్వండి, తర్వాత తల్లిదండ్రులతో తలనొప్పి కానివ్వండి, ఆయనకు వచ్చేటువంటి ఒక్కొక్కటి ఒక క్లాస్ చాలా బాగా టీచర్ ట్రైనింగ్ కానీ మనం నేర్చుకోవడానికి కానీ ఉపయోగపడింది. టీచర్ పిరికివాడుగా ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఒక విషయం ఆయన బలంగా చెప్తారు. ఆయన ఒక పిరికితనం అనేటువంటిది ఎంత నష్టదాయకం కూడా చెప్తారు. నమ్మకంగా పనిచేసేటువంటి కన్విక్షన్స్ తో పనిచేసే టీచర్స్ ధైర్యంగా కూడా ఉండాలి అనేటువంటిది దాంట్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా మేము ఎందుకంటే ఒక డైనమిక్ ప్రాసెస్ ఇదంతా కూడా ఏంటంటే రాత్రింపగలు టీచర్లు అక్కడే ఉండేవాళ్ళు, పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు. ఈ దీంట్లో తర్వాత
ఇది ఈ ఒక డైనమిక్ ప్రాసెస్లు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఒక మనకు ఈ మేబీ వాళ్ళ పిల్లలకు టీచర్లకు ఓపుకున్నంత వరకు వాళ్ళు ఇది చేసేవాళ్ళు. పైగా రాత్రుల్లో అదొక పెద్ద ఆ గ్రామంలోకి ఏదైతే ఒక ఈవెంట్ జరిగితే పిల్లవాడు ఊరికి వెళ్ళి వచ్చింది అనుకోండి, ఊరికి వెళ్ళి వస్తే కనుక ఆ ఊర్లో ఏమైందంటే మా ఊర్లో ఒక నాటకం అయింది సార్ అంటే వాళ్ళు చెప్పేవాడు, చేసి చూపించేవాడు. అప్పటికి ఇంక యక్షగానం ఇంకా పోలే, ఇంకా ఉంది ఆ ప్రాంతంలో ఇంకా ఉంది. ఇప్పుడు ఈ మధ్య వెళ్ళి చూస్తే అది ఎవరి చేతుల్లో కూడా సెల్ ఫోన్ తప్ప ఇంకేం లేదు. ఇది అంటే ఇది నేను ఎంఈ ఫౌండేషన్ లో పనిచేసిన ప్రాంతం అంటే హైదరాబాద్ పశ్చిమ భాగంలో ఉండేటువంటి ఈ మన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి, చేవెళ్ళ అంటే గండిపేట నుంచి పైభాగం అటువైపు. ఇది 90ల ఎర్లీ 90s లో జరిగినటువంటి వ్యవహారం అన్నమాట. సో ఇంకొక ఛాలెంజ్ దీంట్లో వచ్చింది ఏంటంటే మ్యాథ్స్ అలాగే సైన్స్, సోషల్ అవి ఎట్లా హ్యాండిల్ చేస్తాము? నిజంలో సిఏ ప్రసాద్ గారు అంటున్నట్టుగా ఏంటంటే మనకి సైన్స్ లో లాంగ్వేజ్ ఉంది, సోషల్ లో లాంగ్వేజ్ ఉంది. సో ఇవన్నీ ఒక ఇంక్లూజివ్ గా కూడా ఎట్లా చూడాలనేటువంటిది కూడా ఒకటి. అప్పుడు మ్యాథ్స్ లోకి వచ్చేసరికి ఒక 10 ఏళ్ల పిల్లవాడికి, 11, 12 ఏళ్ల పిల్లవాడికి, 14 ఏళ్ల పిల్లవాడికి వాడికి తెలుసు. వాట్ ఈజ్ నాట్ లైక్ 6 year old. వాడికి స్కూల్ షాప్కి వెళ్ళడం తెలుసు, వస్తువులు కొనడం తెలుసు, చిల్లర తక్కువ ఇస్తే అడగడం కూడా కొంతమందికి అప్పటికి చాలా మందికి వచ్చేసేస్తారు. అలా బయటి ప్రపంచంతో సంబంధం ఉంది. కొంతమంది వ్యవసాయ పనులు చేసి వచ్చున్నారు, కొంతమంది కూలీ చేసి వచ్చున్నారు, జీతగాలుగా ఉండొచ్చున్నారు. వాళ్ళ అనుభవాలంటే ఏంటిది అవన్నీ కూడా వానికి తెలుసు, వాడు సమాజము. సో అందుకనే ఈ 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి లేదా వయసుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ లంకె నుంచి బయటపడి చూడాలి, దీన్ని భిన్నంగా చూడాలి. ఒక ఫార్మల్ దాంట్లో ఆ వయసు వాళ్లకు అది చేసి పెట్టేప్పుడు ఉండాల్సినటువంటి అప్రోచ్ అదంతా కూడా వేరే, ఈ రకంగా ఉండేటువంటి వాళ్ళకు వీళ్ళకున్నటువంటి అప్రోచ్ కూడా వేరే. సో మేము మ్యాథ్స్ లో చూసింది ఏంటంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, చాలా టక్ నేర్చేసుకుంటారు. ఒక స్థాన విలువలు ఇట్లాంటివి కొంచెం అర్థం చేయించేసినామనంటే వాడికి ఆ స్థాన విలువలతో పాటు ఒకదాని కింద ఒకటి చూసుకోవడం నేర్పించేసినాము, ఆ చేతి మీద ప్రక్రియలు నేర్పించేసినామంటే వాళ్ళు టక్ వెళ్ళిపోతూనే ఉంటారు. మ్యాథ్స్ లో చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. కొంచెం లాంగ్వేజ్ లో తిప్పలు బాగానే ఉంటాయి, ఇంగ్లీష్ తో తిప్పలు బాగానే ఉంటాయి, బట్ సోషల్ అండ్ సైన్స్ లో అద్భుతంగా ఉంటారు. అదే అనుభవం బ్యాక్ వెళ్ళి తన పదాచలంలో కూడా ఏంటంటే పిల్లలు ఆ ప్రకృతి ఎంత తెలుసో. నేను ఒకసారి 2వ తరగతి పిల్లలతో కూర్చుంటే వాళ్ళు దాదాపుగా వాళ్ళ నుంచి అక్కడ కీటకాల పేర్లు, పక్షుల పేర్లు, చేపల పేర్లు ఎన్ని చెప్పినారంటే ఇంకా ఒక అర్బన్ చైల్డ్, అర్బన్ పట్టణ మధ్యతరగతి పిల్లవాడికి అన్ని తెలుసు. ప్రత్యక్షంగా తెలవడం చాలా మంది కాదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని బయటికి తీసుకెళ్లి వాళ్ళు బయటికి సెలవుల్లో మనకు ట్రెక్కింగ్ తీసుకుపోయో, గ్రామీణ ప్రాంతాలను తీసుకుపోయో, పని కట్టుకొని అవన్నీ చూపిస్తే తప్ప వాళ్ళు తెలియదు. మరి వీళ్ళు సహజంగా తెలుసు. గ్రామీణ ప్రాంత వాళ్లకు, ఇటు ఆదివాసీ ప్రాంతాల వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, వాడికి ఎన్నో ప్రకృతితో ఉన్నటువంటి సంబంధాలని, వాడు తెలిసిన విషయాలు టీచరు ఎట్లా దాన్ని తీసుకురావచ్చు, ఎట్లా పాఠ్యాంశాలు చేయొచ్చు అనేటువంటిది చాలా పెద్ద బ్రహ్మాండంగా చేయగలిగినటువంటి డొమైన్. అది చేయడానికి అవకాశం. ఎందుకంటే ఈ బాల కార్మికులతో పనిచేసిన తర్వాత, ఆ వయసు వాళ్ళతో పనిచేసిన తర్వాత ఆ పనిచేసేటప్పుడు కూడా కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. ఉదాహరణకు 14-15 ఏళ్ళ పిల్లవాడిని తీసుకెళ్లి 5th క్లాస్ లో కూర్చోబెట్టలేదు, 6th లో కూడా కూర్చోబెట్టలేదు. అట్లా కూర్చోబెట్టినప్పుడు సమస్యలు వచ్చినాయి. వాడితో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, వీడు ఎక్కువ ఉన్నాడు. వాడు కూర్చోబెడితే ఏమైంది అక్కడ, సార్ మా పిల్లలు మమ్మల్ని ఒకలాగా చూస్తున్నారు, టీచర్లు ఇంత పెద్దగా ఉన్నాం, ఇదే క్లాస్ అంటున్నాం అని అంటే అప్పుడు ఏం చేసామంటే 7th క్లాస్ బ్రిడ్జ్ కోర్స్ లో phase 2 లోకి వెళ్ళిపోయాయి. సో ఇది పరిష్కారం సరిపోదు, నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఒక బ్రిడ్జ్ కోర్స్ కండక్ట్ చేసి వాళ్ళు 7th కి తయారు చేసి వాళ్ళని 8th లో చేర్చాలి అనేటువంటి అప్రోచ్ వచ్చింది. దానికోసం నేను వ్యక్తిగతంగా చాలా పెద్ద స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు వీళ్ళకు సంస్థ కూడా కొత్త, ఎంత పెద్ద మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఎట్లా చేస్తారు, అది సాధ్యమా అని చర్చ వచ్చేది. అంటే మేమేమన్నామంటే అవకాశం ఇచ్చి చూడండి,
సాధ్యం అవుతుందో లేదు పిల్లలు టీచర్లు కూర్చొని అది తేలుస్తారు అని. అంటే అసలు ఆ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయంటే మేము కూడా ఆశ్చర్యపోయేంత రిజల్ట్స్ వచ్చినాయి. మాకు ఫస్ట్ 7th క్లాస్ బ్యాచ్ రిజల్ట్ 99%. ఒక మొత్తం ఒక 1% ఒకడో ఇద్దరు ఫెయిల్ అయ్యారు అంతే దాంట్లో. అంటే ఇంతకుముందే చెప్తున్నట్టుగా వాడు సైన్స్ గా వాడికి ఏం సమస్యనే కాదు, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ సమస్యనే కాదు. వాళ్ళకు అడాప్టబిలిటీ ఉన్న టీచర్ కనుక, ఇష్టం ఉన్న టీచర్ కనుక, ప్యాషనేట్ గా ఉన్న టీచర్ కనుక ఉంటే వాళ్ళు అవన్నీ అంతకంటే ఎక్కువ నేర్చుకుంటారు. కొంచెం దీంట్లో ఇంగ్లీష్లో వాటిలో కొంత ఛాలెంజ్ ఎదురైంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆరా ఉన్నారు పిల్లలు, మీడియా ద్వారా ఈ సెల్ ఫోన్ రావడం ద్వారా కొత్త అడ్వాంటేజ్ వచ్చింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పరిస్థితి లేదు. అప్పట్లో కూడా చేయడానికి ఇంగ్లీష్ కొంచెం వెనుకబడుతున్న దాంట్లో ఉంది తప్ప మిగతా వాటిల్లో లేదు. మళ్ళీ క్లాస్ 7 నుంచి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ట్రైబల్ పిల్లలతో, ట్రైబల్స్ తో నేను చేసింది, ఆదివాసీస్ తో చేసింది, డైరెక్ట్ 10th క్లాస్ ప్రోగ్రామ్ మాత్రం చేశాను నేను. అది యూత్ గ్రూప్ తో 15 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి డ్రాప్అవుట్స్, దాంట్లో నాన్ స్టార్టర్స్, డ్రాప్అవుట్స్. ఈ నాన్ స్టార్టర్స్, డ్రాప్అవుట్స్ ఉన్నప్పుడు ఏంటంటే 3rd క్లాస్ నుంచి మొదలుకుంటే రకరకాల క్లాసుల్లో డ్రాప్ అయిన వాళ్ళు దీంట్లో ఉండేవాళ్ళు. అది ఒక పెద్ద ఛాలెంజ్. తర్వాత ఎప్పుడు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు అటు ఇటుగా వాళ్ళకు లిటరసీ ప్రోగ్రాంలోనూ లేకపోతే నైట్ స్కూల్లోనూ కొంచెం గొప్ప నేర్చుకొని తెలుగు చదవడం రాయడం కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదు, మొత్తం కుస్తీ పడు తీసేవాడు. అంటే చెప్పాలంటే కనీసంగా వాళ్ళకు చాలా మందికి 3rd క్లాస్ స్టాండర్డ్ కూడా సరిగా ఉండేది కాదు. సో ఈ యూత్ తోటి కూడా, ఆదివాసీ యూత్ తోటి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ 10th క్లాస్ తయారు చేయడం అనేటువంటి పెద్ద ఛాలెంజ్. సో ఇది మోనోలాగ్ లాగా నడుస్తున్నట్టు ఓకేనా? ఇది ఓకే ప్రణీత్? అంకల్ ఓకే. మీకు నా మనసులో చాలా ప్రశ్నలు వస్తున్నాయి, మీరు తర్వాత మనం మేబీ ఆ ప్రశ్నలు అంటే నా మనసులో వచ్చిన ప్రశ్న ఏంటంటే మీరు యాస ప్రాముఖ్యత అంటే పిల్లల యాసనే క్లాస్ రూమ్ లోకి ఎట్లా తీసుకొని రావాలి అని ఎందుకు అనిపిస్తుంది, పిల్లల యాసనే మన క్లాస్ రూమ్ లోకి తేవాలి అని చెప్పి అది ఒక డౌట్ వస్తుంది. ఇంకొకటి కొంచెం మీరు ఈ వర్ణమాల పద్ధతి ఏదైతే ఉందో, ముందు నేర్పించి తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు, ఒత్తులు, ఇంకోటి వాళ్ళ ఆ రెండింటి మధ్య ఆ రెండు పద్ధతుల గురించి కొంచెం డీప్ గా మాట్లాడగలిగితే బాగుంటది ఏమనిపిస్తుంది. ఓకే, యాస ప్రాముఖ్యత, వర్ణమాల పద్ధతి వల్ల వచ్చే ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, మనం ఈ పద్ధతిలోకి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, అది కొంచెం నాకు అర్థం చేసుకోవాలని ఉంది. మీరు అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రశ్నలన్నీ అడుగుదాం. అందరం ఫోరం ఓపెన్ చేస్తే అందరూ అడుగుతారు కదా. ఓకే, ప్రశ్నలు తీసుకుంటాను ఇది. సో ప్రణీత్ ఇవన్నీ ప్రశ్నలు తీసుకుంటాను. సో ప్రశ్నలు తీసుకొని ప్రశ్న జవాబుల్లో ఇది కవర్ చేస్తా బేసిక్ గా. సరే, ఓకే. అయితే ఒక ప్రణీత్ రేజ్ చేసిన విషయం చాలా ఫండమెంటల్ విషయం, అది కూడా ఇది మనం ప్రశ్న నెంబర్ 1 గా తీసుకుంటాను దీన్ని నేను తీసుకొని ఐ విల్ ఆన్సర్ దట్ లేటర్. ఓకే, సో మనకు సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి, అంటే ఇది లాస్ట్ ప్రశ్న కంటే ఇప్పుడు అడ్రస్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఐ అడ్రస్ నౌ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా వచ్చిన సమస్య మనకు చూసుకున్నట్లయితే, అంటే భాష ఇప్పుడు కూడా నీకు ఆర్గానిక్ అప్రోచ్ లోకి వెళ్ళినప్పుడు అది పొడి పొడి అక్షరాల్లో ఉండదు. సో ఆ భాష అది దాంట్లో సరళము కఠినము ఉండదు. మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. రాయడానికి వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని అది కఠినము సరళము దానికి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఏ అప్రోచ్ తీసుకున్నాము అని అంటే వర్ణమాల అప్రోచ్ తీసుకోవడం అనేటువంటిది అది
పూర్తి దాని ఒక్కడికే కానీ రోజుల తరబడి డిబేట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఒక బ్రాడర్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ 5-year-old చైల్డ్, 6-year-old చైల్డ్, రైట్. ఇక్కడ ఆల్రెడీ 7-8 నుంచి మొదలుకుంటే 14-15 వరకు ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళకు కొన్ని వచ్చు. ఒకటికి నేను డైరెక్ట్ గా డీల్ చేసిన దాంట్లో వాడికి వరుసగా రాయడం మాత్రమే వచ్చు. మన సపరేట్ అడిగితే వాడు కన్ఫ్యూజన్ అయ్యింది. కొన్ని వస్తే కొన్ని రావు. కొంతమందికి సగం దాదాపుగా 10 గ్రూపులు అమ్మోహ వరకు వచ్చిన గ్రూప్ కొంత గ్రూప్ ఉండేది. సో వాడికి అంటే అచ్చులు కొంతవరకు వచ్చు. అది కూడా పూర్తిగా ఖచ్చితంగా కాదు. వాడికి ఆకు తేడా తెలియదు, ఈకి తేడా తెలియదు, బట్ అంతవరకే వచ్చు. అంతవరకే వచ్చినటువంటి చైల్డ్కు దాన్ని ఉపయోగించుకుంటూ ఏం చెప్తావు అనేటువంటిది టీచర్ చేయాల్సిన పని కదా. నేను వాడికి అంతవరకు అమ్మవారికి వచ్చిన వాడికి ఏంటంటే వాడికి దాంట్లో అది అచ్చుల్లో భాగం కాకపోయినప్పటికీ కూడా ఒక ప్రాక్టికల్ గా చూసినట్టయితే ఊరు వచ్చున్నాయి. ఆ కాలంలో నేర్పించేవాళ్ళు ఊరు లూలు. ఆ రూరు కూడా పాతకాలం ఆరు కాకుండా లాక్కొమ్మిస్తే నేర్పించేవాళ్ళు. ఈ లాక్కొమ్మిస్తే లూని ఈ మిగతా అక్షరాలతో పెట్టి ఒక పదం తయారు చేయొచ్చు కదా. వాడి సెన్స్ వాడికి అర్థం అవుతుంది. అది ఆరు చేయొచ్చు, ఏరు చేయొచ్చు, ఊరు చేయొచ్చు, ఆలు చేయొచ్చు. ఈ అప్రోచ్లోకి వెళ్ళాలి. అలాగే వాడు పేర్ల నుంచి వచ్చినాడు కాబట్టి పేర్ల నుంచి వచ్చినప్పుడు ఈ కాలంలో కొంచెం ఫ్యాషన్ పేర్లు వచ్చినాయి కాబట్టి చాలా మంది మగ పిల్లలకు అయ్యా అని చివర అట్లీస్ట్ గ్రూప్ లో సగం మందికైనా అయ్యా ఉండేది, సగం మంది అమ్మాయిలకైనా అమ్మ ఉండేది. అట్లా వచ్చినప్పుడు మాకు మావత్తు యావత్తు అయ్యో ఈజీగా వచ్చేసేది. అది చాలా సులభం కూడా, పట్టేసుకుంటారు. దాన్ని అది అక్కడ వచ్చేసింది. అది 2వ రోజే వచ్చేసింది, లేదా 1వ రోజే వచ్చేసింది. చెప్తావు మా ఇట్లా అమ్మ ఎక్కడైనా వచ్చేసేస్తే అయ్యా అంటే మాకు మాత్రం రాయాలి, అమ్మ అంటే మాకు వచ్చేసేది. ఇది వాడికి అది రాకముందు కూడా రావచ్చు. ఎందుకంటే ఆ ఆర్గానిక్ అప్రోచ్ లో వచ్చినప్పుడు ఏంటంటే వాడికి నేర్చుకున్న పదాల నుంచి వాడిని అనాలిసిస్ అండ్ సింథసిస్ తీసుకెళ్ళి వాడు ఇతర ఆరు బయట నేర్చుకున్న దానికి, మిగతా దగ్గర నేర్చుకున్న దానికి వాడికి మన ప్రమేయం లేకుండానే వాడు ఫ్రెండ్ పేరు నేర్చుకుంటాడు. మనం ఆశ్చర్యపోతాం. నీకు ఒకటే కదా పెట్టించింది, నీకు 2 వచ్చినాయి అంటే మా ఫ్రెండ్ పేరు సార్ నేను నేర్చుకున్నాను. వాడికి ఇష్టమైతే నేర్చుకుంటాడు. తర్వాత ఇదే మేము 10th క్లాస్ బిడ్స్ చేసిన ఒక అప్రోచ్ ఏంటంటే వాళ్ళకు హిందీ అక్షరాలు ఏ టీచర్ ఎప్పుడు నేర్పేయకూడదని తీర్మానించుకున్నాం మేము. కొంత ఇవి వచ్చు కాబట్టి మీకు వర్ణమాల ఎవరైనా వచ్చిన వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోండి. ఆ పటం వేసి ఉంటుంది, దాని కింద రాసి ఉంటాయి. మీరు స్వయం కృషి ఉండాలి, దాన్ని చూసి మీరు నేర్చుకోండి. రాయడం రాకపోతే మీ ఫ్రెండ్స్ని అడగండి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. మీకు ఎవరికి రాకపోతే మాత్రమే మీరు నేర్చుకోండి. దానికోసం స్పెషల్గా నేను చెప్తాను. ఏంటి అంటే చాలా మంది నేర్చేసుకున్నారు అంతే. ఇట్స్ దేర్ నెసెసిటీ ఆల్సో. ఇక్కడ ఏంటి పిల్లలకు మ్యాథ్స్ లో అయితే వాడికి కొంచెం ఈ స్థాన సమస్యలు వచ్చినప్పుడు వాడికి అయ్యే కష్టం అయ్యాయి. ఎట్లా నేర్పించాలి? వాడు 10లో 10 ఎక్కడ ఉంది అంటే ముందు ఈ 2 మొత్తం రాసే కానీ 10 కాదు. ఆ సున్నాలు ఏమలేదు 10 అనేది అర్థం కాదు. ఏంటి ఎట్లా? అప్పుడే 11 వచ్చినప్పుడు 10 వచ్చినప్పుడు అవును అక్కడ మ్యాథ్స్ విత్ మమ్మీలో చాలా సింపుల్ గా చెప్తారు. దాంట్లో ఆ కాలంలోనే అది కూడా మేము టీచర్ ట్రైనింగ్ లో తీసుకున్నాము. కానీ సింపుల్ గా మీరు నేర్పించేటప్పుడే వరకు కాకుండా అది ఎట్లా చేసుకుంటూ పోవాలనేటువంటి ఈ ప్రాసెస్ లో ఏంటంటే వర్ణమాల జోలికి పోవాల్సినటువంటి ఆ పని లేదు అసలు. అది అనవసరంగా మనం పెట్టుకున్నటువంటి ఒక పెద్ద మనకేంటంటే ఒక అయిపోయింది అనమాట. కండిషనింగ్ అయిపోయింది, మైండ్ కండిషనింగ్. ఇట్లా ఉంటే కానీ అది అట్లా రాదు. దాని కన్ఫ్యూజన్ తప్ప దాంతో వచ్చేటిది ఏం లేదు. తర్వాత వాడు నేర్చుకుంటాడు. దాంట్లో వచ్చేటువంటిది వరుసగా రాయాల్సిన అవసరం వస్తే వాడు నేర్చుకుంటాడు. వాడికి ఎట్లా అదంతా కూడా అవతల ఫార్మల్ స్కూల్ ఏం ఏది ఉంటుందో అవి నేర్చుకుని వాడు పోతాడు. ఏంది వాడికి ఎంత వచ్చేస్తుంది అది. దానికోసంగా ముందు ఏంటంటే ఇట్స్ లైక్ మనం అంటాం కదా మన సో ఇది
మనిషిని ముందు తీసుకోవడం కాకుండా బండిని ఎటు వెనకాల పుట్టిన ద కార్డ్ బిహైండ్ ద హార్స్ అనేది అన్నట్టుగా అట్లా ఉంటుంది అనమాట. దాన్ని అదేం లేదు, చాలా పెద్ద పెద్ద గుదిబండ వ్యవహారం అది. సరే, ఇంకా మనకు క్వశ్చన్ ఆన్సర్స్ లో దీనికి క్లారిటీ కావాలంటే సో ఇతర మిత్రులు ఉంటారు కాబట్టి దాన్ని చేసుకోవచ్చు. సో దీంట్లో అల్టిమేట్లీ చెప్పొచ్చేది ఏంటంటే, అంటే ఒకటి మీకు ప్రామాణికత అనేటువంటిది అది కూడా అగైన్ మళ్ళీ అది ఆల్రెడీ ఒక ప్రీ కాన్సీవ్డ్ ఇదే. ఒక ప్రాంతంలో చేసేటప్పుడు వాడికి అట్లా ఉచ్చారణ అట్లా వాడికి వాడు కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ అనండి, అది మనది ఏం పోయింది అక్కడ. వాడికి ఏం నేర్చుకోవాలి, వాడు డీకోడింగ్ నేర్చుకోవాలి. అది వాడికి సంబంధించినటువంటి భాషలో కల్చర్లో నుంచి ఎంత ఈజీగా వాడికి ఎంత గ్యాప్ ఎక్కువ లేకుండా ఉన్నట్లయితే వాడు నేర్చుకుంటాడు. లిపి ఏమిటి, ప్రధానంగా లిపి నేర్చుకోవాలి, తర్వాత హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్ నేర్చుకొని ముందరికి పోవాలి. అది కదా మొత్తం వ్యవహారం అంతా కూడా. అన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏం నష్టం అవుతుంది అక్కడ? ఇప్పుడు ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇంతకుముందు ఒక పోయం చెప్పాను. సో అట్లాగే చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో మనకు కొంచెము ఇప్పుడు ఆడికి అనిపించవచ్చు, అది ఆ చర్చ అంత అవసరం, అది వాడికి నేర్చుకోవాలని వాడు నేర్చుకోకూడదా? దాంట్లో ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు ఏదైనా కూడా ఒక ప్రయోగానికి స్పేస్ అనేది ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఇవ్వదు. నేను పర్సనల్లీ అగెన్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్. ఇంకెవరికైనా కూడా ఒక పట్టణ మధ్య తరగతి బాలికకి ఒక గ్రామీణ బాలుడికి అట్లా ఒక ఆదివాసి ఒకటే ఏజ్ గ్రూప్ తీసుకొని చూడండి ఎంత అంతరం ఉంటుందో. మీకు లాంగ్వేజ్ లో ముందుంటే ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు. అదే పట్టణ మధ్య తరగతి వాళ్ళు ఆదివాంతా వాళ్ళు పోటీ పడగలుగుతారా దాంట్లో? కానీ వాడికి ఆ స్పేస్ లేదు అక్కడ. మనం నేర్చుకున్నాం, మనం ఆడమన్న గేమ్ లో వాళ్ళని ఆడమంటున్నాం తప్పితే వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి వాడికి స్ట్రెంత్ ని, అంటే చాలా మంది సైంటిస్టులు అవ్వాలి, వాళ్ళు జంతు శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అందరు కావాలి. పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్ అంతా వాళ్ళు కావాలి. ఎందుకంటే వాడికి చాలా విషయాలు వాడికి తెలుసు, విచ్ ద అర్బన్ చైల్డ్ ఈజ్ ల్యాకింగ్ కదా. అయితే వీడికి ఎవరికి అడ్వాంటేజ్ గా ఉంది అనేది అది చూడాల్సిన విషయమే. పాఠ్యాంశాలు అనేది పూర్తిగా విశ్లేషణ చేస్తే నేను కొత్తగా చెప్పే విషయం కూడా దీంట్లో ఏమీ లేదు. ఇది ప్రో అర్బన్ మిడిల్ క్లాస్, ప్రో ఎలీట్, ఇవన్నీ దీంట్లో ఉంటుంది, లక్షణం ఉంటుంది. ఎందుకు ఉండాలని ప్రశ్నించినప్పుడు మరి నువ్వు అది ఇంకొక డిబేట్ అది. సో నేను అనుకోవడం ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు get into that kind of an experiment to work with these varied social groups. ఇప్పుడు ఇంకా నేను అంటాను, ఇంకా ప్రత్యేకతలోకి వెళ్ళిపోతే అమ్మాయి అబ్బాయి కూడా, బాలిక ఇద్దరు కూడా ఒకటి కాదు. వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్, వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా దీంట్లోకి ఏం రావట్లేదు. వాళ్ళకి ఎన్ని విషయాలు వాళ్ళకేమేమి తెలిసి ఉంటాయని కూడా ఏం రావట్లేదు. అది కూడా ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకు ఆదివాసి చైల్డ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారని అంటే చాలా విషయాలు వాడు వేట కథలు కూడా రాయగలుగుతాడు. వాళ్ళు ముచ్చట చెప్పమంటే వాడు ఈతకి వెళ్ళినప్పుడు ఏమైంది, గోదావరిలో ఏమైంది, అప్పుడేమైంది, గాలివాన్లు ఇరుక్కపోయినప్పుడు ఏమైంది, వాడు పామేక ఏమైంది, ఎంతమంది కలిసి ఏం చేశాననేటువంటి దాన్ని కూడా చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రామాణికత వచ్చేసరికి ఏంటంటే యూఆర్ సెట్టింగ్ ఎవ్రీథింగ్ అంతే. ఇప్పుడు ఈ కొలతలో నేను చోటు ఇస్తున్నాను 10 ఏళ్ల చైల్డ్ అని ఇచ్చినట్టే ఉంటుంది. 10 ఏళ్ల చైల్డ్ నీకు అగైన్ మళ్ళీ అన్ని వేరు కదా. అలాగే పర్సెప్షన్స్ కూడా అట్లా అని చెప్పేసి అర్బన్ చైల్డ్కి వ్యతిరేకం కాదు నేను. వాళ్ళకున్న స్ట్రెంత్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్ గానే ఉండాలి. ఇంకా విషయానికి వస్తే, మన భాష విషయానికి వస్తే ఇంకా పిచ్చిలేసే వ్యవహారం. ఒకసారి నేను తెలిసిన సారే, ఆయన ఈ పాఠ్యాంశాల నిర్ణయ కమిటీలో ఉన్నారు. తనతో దగ్గరగా పనిచేశాను. మంచి వ్యక్తి, మంచి భాషా సామర్థ్యం కానీ ఇవన్నీ కానీ ఉన్నటువంటి వ్యక్తి. అడిగినప్పుడు ఏంటంటే తెలుగులో ఒక ప్రశ్న వేశాను నేను. సార్ ఏంటి మరి 8th, 9th, 10th అట్లా తీసుకున్నప్పుడు ఈ కింది క్లాస్ లో తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి
లెసన్ ఉంది, పై క్లాస్ లో ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉంది కింది క్లాస్ 8th లో ఉంది, ఇంతకంటే తక్కువ ఉన్నటువంటిది పై క్లాస్ లో ఉంది, ఎట్లా చెప్తారు సార్ ఇది అని అంటే తను ఏమన్నారంటే, సో యాదయ్య మేము ఈ 10th క్లాస్ అయిపోయేసరికి ప్రముఖ రచయితలని కవులందరినీ పరిచయం చేయదలుచుకున్నాం, ఒక్కొక్కరితో వాళ్ళ శాంపిల్ పోయేట్టు ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నాం. ఆ విభజనలో ఇట్లా వచ్చింది అన్న, నిజమైనది కింది క్లాస్లో ఎక్కువ ఇది ఉంది, భాష సామర్థ్యం ఎక్కువ ఉంది, దాంట్లో పై క్లాస్లో తక్కువ ఉంది. ఎందుకు అట్లా ఉండాలి? ఇంక కొంచెం ఆలోచించలేరా? నిజంగా చెప్పాలంటే తెలుగు కనుక చూస్తే ఆ పాఠ్యాంశాలు, ఆ పద్య భాగాలు అవన్నీ చూసి పిచ్చిలేస్తుంది వాడు. డిగ్రీలో అదే ఉంటుంది, 8th లో అదే ఉంటుంది. ఇదే రెండు లాజిక్ వచ్చినాయి. సో నేను ఈ విషయం మాట్లాడితే ఐ విల్ బికమ్ ఎమోషనల్, బికాస్ నేను చూశాను వాడు పిల్లలతో. సో వాళ్ళని అన్ని హింస పెట్టి తెలుగు ఎందుకు నేర్చుకుంటారు? తీసి పక్కన బేసేసి ఇంకో నేర్చుకుంటున్నారు. హింస కదా, అది చూడండి ఒకసారి ICSE లో తెలుగు ఎట్లుందో చూడండి. ఇప్పటికే ఈ విశారద మొత్తం అట్లా పెట్టేవాళ్ళు చూడండి, ఆ పుస్తకాలు ఇంకా వీళ్ళకి పెడుతున్నారు. ఇంకా ICSE లో అయ్యే ఉన్నాయి. ఇంకా ఆ సంస్కరణ ఎవరు చేయాలి? దాని ఉద్యమం ఎవరు చేయాలి? ఎవడు అవసరం? అది తెలుగు ఎవడు అవసరమే కాదు, ఇలా అలగాజనం అవసరం, తెలివైన వాళ్ళ అవసరం కాదు, ఆఫీసర్ల సమస్య కాదు, ఎవరి సమస్య కాదు అది. అందుకని అది ఉద్యమం కాలేదు. అది అట్లనే పిల్లలకు ఇష్టం, అది వదిలిపెట్టాల్సిందే. చాలా మంది పిల్లలు అంటారు, ఎందుకన్నా మేము సాంస్క్రిట్ తీసుకుంటాం, దానికి చాలా బాగా మార్కులు ఇస్తారు, మనకి ఉపయోగపడుతుంది, తెలుగు ఎందుకు తీసుకోవాలి? చాలా మంది తీసుకోవట్లేదు, సాంస్క్రిట్ తీసుకుంటున్నారు. అట్లా సాంస్క్రిట్ ని సులభతరంగా పెట్టి వీళ్ళని తెలుగుని వదిలేయించడం కూడా కుట్ర అంటాను నేను. డిఫర్ అయ్యేటోళ్ళు డిఫర్ కావచ్చు, అగ్రి అయ్యేటోళ్ళు అగ్రి కావచ్చు, అది ఇంకొకటి మేము అంటే విచ్ ఈస్ నాట్ వెరీ పోర్. నాకు అనిపించింది ప్రజల భాష కానీ, సంస్కృతి కానీ, వాళ్ళ వనరులు కానీ, ఇంకొకటి కానీ నీకు పరాయీకరణ అయ్యే క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది నాకు అనిపిస్తుంది. అంటే తెలుగు అదే పనంగా దాన్ని రక్షించి పెద్ద ఎత్తున చేయాలనుకునేటువంటి వాళ్ళు తప్పు. అదొక వ్యవహారం. మన పరిస్థితి ఇట్లా ఉంటే మరి కోయ పరిస్థితి ఏంటిది? గోండి పరిస్థితి ఏంటి? ప్రణీత్ అంటున్నట్టుగా వాళ్ళకి ఆత్మజ్ఞానత భావనలోకి వెళ్ళిపోయి ఏందని అంటే మాది భాష అది. ఇవాళ మొన్నటి దాకా వాళ్ళ భాషలో పిలుచుకునేటోళ్ళు కొంచెం ఈ టౌన్ లక్షణాలు వచ్చేటి కొద్దిగా ఆఫ్ లైట్ వాళ్ళ భాషలో ఇవ్వాలి అవ్వాలి వాళ్ళు పిలుచుకునేది వాళ్ళపై అమ్మా నాన్న అనేటువంటి దగ్గరికి వస్తుంది. అది ఫ్యాషన్, అదొక సమస్య. అంత దూరం ఎందుకు? వాళ్ళ బాల సాహిత్యాన్ని మేము కోయల్లో మొదలు పెట్టినప్పుడు ఈ రేల పాటలు కాకుండా ఇవి కాకుండా బాల సాహిత్యం కోయలో కూడా ఉండి చాలా రకాల దీనికి చాలా ఫ్రాగ్మెంటేషన్ గురైంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు దాదాపుగా ఒక ఐడియా ఒక యూత్ గ్రూప్ లో సింక్ చేయించడానికి 5 ఏళ్ళు పట్టింది. ఊరుకోండి సార్ ఏముంటది, మాకు అదేంటి మాకెందుకు ఉంటాయి, రైమ్స్ మాకెందుకు ఉంటాయి, ఏం లేవు. అట్లా చేసుకుంటూ పోయిన తర్వాత కొంత అవును మేము కొద్దిగా ఒక ముక్క అటు విన్నట్టుగా గుర్తు అని చెప్పేసి కొన్ని దాంట్లో పాదవాటి కొంత పెద్దవాళ్ళు గుర్తు చేసేసాం. కొన్ని ఉదాహరణకు చెప్తారా? కొన్ని ఉదాహరణకి కోయ డెఫినెట్లీ. సో ఇక్కడ ఏంటంటే దరిదాపుగా మనకు అందరికి తెలిసిందంటే కోయలో రేల పాటలు ఉంటాయి, డాన్స్ పాటలు ఉంటాయి, ఇవన్నీ అనేది తెలుసు. కానీ వాళ్ళకి బాల సాహిత్యంగా అని ఆ టైటిల్తో లేదు. వాళ్ళకి పొడుపు కథలు ఉన్నాయి, దాన్ని బాల సాహిత్యంగా పరిగణించాం. ఓకే, చిన్న సేయింగ్స్ ఉంటాయి, పరిగణించాం. వాళ్లకు ఎందుకంటే చాలా కాలం పట్టింది తెలుగు వాళ్లకు. హేమండ్రా అయితే ఇటు పక్కన అసలు ప్రయత్నమే లేదు. దాంతో ఏంటంటే లేదు అన్నప్పుడు మొదలుపెట్టినప్పుడు మేము ఒకటి ఫస్ట్ ఇట్లా కాదు అని చెప్పేసి ఫస్ట్ ట్రాన్స్లేషన్స్ తో మొదలు పెట్టినాం. ఇదని చెప్పేసి ఒకటి జానకమ్మ బాగున్నావా, జామ చెట్టు మీద నుంచి జారిపడ్డావా, భయం లేదు భక్తి లేదు, బయలుపడితే లోతు లేదు, పీతకమ్మ చాటు లేదు, మిరపకాయ కాటు లేదు, కారం శనగల కటకట అత్తపానం పిటమిట. ఇది ఒక ట్రాన్స్లేషన్ ఒక ఎక్సర్సైజ్ లాగా తీసుకున్నప్పుడు వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసి ఓ జానకో సాయమిందేనే అని చెప్పేసి వాళ్ళ భాషలో అది ఎంత బాగా వచ్చిందని ఒరిజినల్ గా వచ్చింది అనమాట. సో ఒరిజినల్ గా వచ్చినప్పుడు
భోజనకు సాయమిందిని మరక మార్త నేల రాల్తిని భయమిల్లె బోతిల్లె బయదరల్కులు తిల్లె మిరపకాయ ఘాటిల్లె బోడవంశానికి కట్టకట్ట పోయం పనం మిటమిట అని వచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి మంచి మంచి లైన్ వచ్చింది ఉందండి. అవి దాని నుంచి పోయి ఇంకా అట్లా అడాప్టేషన్ కొన్ని చేసినప్పుడు ఏంటంటే ఇది చేసాం. మాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉన్నటువంటి పద్యం ఒకటి ఉండే, మా నాన్న చెప్పేవాడు. అది ఇంట్రడక్షన్ చెప్దాం అనుకున్నాం కానీ అది మిస్ అయింది. సో కట్టెలదే పోరా తిమ్మన్నా కాలు వస్తున్నాయే అవ్వా, పిడికలదే పోరా తిమ్మన్నా పిక్కలు వస్తున్నాయే అవ్వా, చిప్ప తెచ్చుకోపోరా తిమ్మన్నా గడ్డ చెప్పయే మా అవ్వ అని చెప్పేసి పిల్లల్ని ఎక్కిరించడానికి వాడేవాడు. అది ట్రాన్స్లేట్ చేసాం. అది చాలా బాగా వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు చేసినప్పుడు ఏం చేసామంటే తర్వాత మా యూత్ ఎస్పెషల్లీ మాకు ఈ కోయతురుబాట అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు మాకు ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారన్నమాట. దాంట్లో ఒకటి వచ్చింది, మీకు ఎవరికైనా దానికి ఒక అర్థం అవుతాయి. ప్రణీత్ నీకు పోయవచ్చు కాబట్టి మీరు చెప్పకండి, ఇంకెవరైనా చెప్తే చూద్దాం. అర్థ మందాన్ ఏడుజు నల్లంగ్ మందాన్ ఏడుజు గుడుగు బుడుగు ఉడ్డితే హూం హూం ఏనింటే తుమ్మిరి పండి ఏనింటే పెయింట్ పెయింట్ పేలితే. ఇది ఒక పోయం. సో మిత్రులకు ఎవరికైనా ఇది అర్థమైతే చెప్పండి. జస్ట్ ఓపెనింగ్ ద నేను అడుగుతున్నా, రిక్వెస్టింగ్ ద గ్రూప్ టు రెస్పాండ్ అబౌట్ దిస్ రైట్. ఇంకొకసారి అర్థమైందండి? ఇంకొకసారి మళ్ళీ పోయం చెప్పండి, ట్రై చేద్దాం. మీకు పోయి వచ్చి ఉంటే మీరు చెప్పకండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. వాళ్ళు చెప్పకపోతే చెప్తారు కానీ. సరే. అర్థ మందా నేడుజు నలంగ మందా నేడుజు బుడుగు బుడుగు ఉడ్డితే హూం హూం ఏనింటే తుమ్మిరి పండి పెయింట్ పెయింట్. ఎవరికైనా అర్థమైందండి? అయితే రెస్పాండ్ అవ్వండి, లేదా కాలేదని చెప్పేసేయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి నేను. ప్రణీత్, కెన్ యూ రెస్పాండ్ ఆన్ దిస్? లేదండి, నాకు తెలిసిన గోండి కాదు ఇది. గోండి దీంట్లో తెలుగు ఎక్కువ ఉన్నాయి. ఎవరన్నా ట్రై చేయగలరా? అనిపిస్తుంది మనకు ప్యూర్ కోయా. ఓకే, దానికి కొంచెం రాడికల్ వేరియేషన్ ఉంటుంది. మీ వాయిస్ కొంచెం కట్ లాంటిది అనే ఒక అపోహ ఉంది. అది కాదు చెప్ప, ఇట్స్ ఎ డిస్టింక్ట్ లాంగ్వేజ్. అది ఒక ప్రత్యేకమైన భాష, అదే అంత ఈజీ కాదు అని చెప్పడానికి. సో మనం వాడు గడిపిన టైం పడుతుంది. సో దాంట్లోకి వెళ్ళి విశ్లేషణలోకి వెళ్ళి ఏంటిది ఏందనేటువంటిది చూడటానికి. ఎందుకనంటే కోయలు ప్రత్యేకంగా ఎందుకు తెలుగులోనే చదువుకోవచ్చు వాళ్ళకు ఉంది. వాళ్ళకు పిల్లలు చాలా కష్టం అవుతుంది తెలుగులో చదవడానికి కానీ హిందీలో చదవడానికి కానీ. ఎందుకంటే హిందీ అగైన్ ఇస్ అది ఒక దాని ఫ్యామిలీ వేరు, ఈ గోండి ఫ్యామిలీ వేరు. అది గోండి ద్రావిడ భాష కుటుంబంలో అయినప్పటికీ ఈ మనకు తెలుగు తమిళ కన్నడ దగ్గర ఉన్నప్పటికీ మనకే అర్థం కాదు. సో అవతల వాళ్ళకు పిల్లలకి ఎంత కష్టం అవ్వాలి అనేటువంటి చెప్పడానికి. అలాగే ఇంకోటి ఉంది చిన్నది, అది కూడా అంటే ఇది చాలా పిల్లలు బాగా ఇష్టపడేది. నరక ఉడ్డాన్నే ఉడి ఉడ్డాన్నే లోక్ ఉడ్డాన్నే బుచ్చోర్ ఉడ్డాన్నే కచ్చాన్నే బుచ్చాన్నే కచ్చో. బహుశా ఇది మీ గోండికి దగ్గరగా ఉంటుంది. ఇది ప్రణీత్, ఇది గోండి దగ్గర. మీనింగ్ చెప్పండి చూద్దాం. లేదండి, ఇప్పుడు కొంచెం వైల్డ్ గెస్ చేయగలను. అది ఒక్కొక్క లైన్ పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది. నరక. ఓకే, అంటే మేము అడిగేది ఏంటంటే అగైన్ మిత్రులకి, మీకు కాదు ఇది. సో మనకు తెలుగు లాంటిది కాదు ఈ భాష, ఇది ఒక ప్రత్యేకమైన భాష అని చెప్పడానికే. మనం కుక్కని తమిళ వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ కూడా నెయ్ అంటారు. పిక్ అనేది వాళ్ళకు బహువాచక శబ్దం, ప్లూరల్లో ఇక్ వస్తుంది. నెయ్ డబ్ అట్లా డబ్బులు అన్నా డబ్బు అంటారు అలా. ఓకే, అట్లా ఇక్ వస్తుంది అక్కడ.
నరక నరక ఊహ అంటే రాత్రులు రాత్రులు తిరుగుతుంది Yes. ఇల్లు తిరుగుతుంది, లోక్ ఉడ్డాన్ని. మనం ఇల్లు అంటే వాళ్ళు లోన్ అంటారు, లోక్ అంటారు. మనకి ఇటు ఆదిలాబాద్ డైరెక్ట్ లోకి వచ్చేసరికి రోన్ బై రోన్ అవుతుంది, ఇట్లా రావద్దు, ఇంటర్చేంజబుల్స్ ఉన్నాయి. అది ఒక వ్యవహారం అది. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే దీన్ని ఇక తెలుగు పక్కన పెట్టేస్తారంటే. సో మేము ఇవి వాడుకుంటూ పెట్టేటప్పుడు వాడి ద్వారా వాళ్ళు ఈ స్క్రిప్ట్ తెలుగు వాడేవాళ్ళం, ఎందుకంటే ఇటున్నారు కాబట్టి స్క్రిప్ట్ వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి తెలుగు స్క్రిప్ట్ తోటే అయితే చేసాం. సో అక్కడ మన పోయి 12 పుస్తకాలు తయారు చేసి ఉన్నాము, ఒక 6 పుస్తకాలు వచ్చాయి, మిగతా అట్లా స్క్రిప్ట్ లెవెల్లో ఉండిపోయింది. సో అదొక ప్రయోగం. సో మేబీ ఇప్పుడు మనం ఈ ప్రశ్నలు తీసుకోవడం ద్వారా మిగతా సెషన్ దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి వీలు పడుతుందేమో ప్రణీత్ చెప్పాలి. మన ఫోరం ఓపెన్ చేద్దాం, ఫోరం ఓపెన్ చేద్దాం. ఎవరైనా సరే భాషా ప్రయోగాల గురించి ఏమైనా మీ అభిప్రాయాలు కానీ ప్రశ్నలు కానీ రెండింటికి ఓపెనే. మీ అనుభవాలు గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైనా సరే భాషా టీచింగ్ సంబంధించినటువంటి ఏవైనా సరే షేర్ చేయడం కానీ క్వశ్చన్స్ కానీ. ప్రశ్నలు వచ్చే వరకు ఒకసారి మీది కొత్త పుస్తకం ఏదైతే ఉందో బుజ్జాయి పాటలు, ఆ పుస్తకం ఏ సందర్భంలో వచ్చింది, అందులో దాని గురించి కొద్దిగా మాట్లాడతారా? అంటే ఎవరన్నా ప్రశ్నలు అడిగేంత వరకు ఒకసారి మాకందరికి ఆ పుస్తకం చూపించి. ఓకే ఓకే, ఇది ఏ సందర్భంలో వచ్చింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇది ఉయ్యాల జంపాలనే టైటిల్ తో వచ్చింది. చాలా కాలం అది ఎన్నో దాదాపుగా 3 దశాబ్దాలు ఆగాల్సి వచ్చింది పుస్తకాన్ని కూడా. 3 కాదు 2 చిల్లర. అంటే ఇది నేను అప్పుడప్పుడు దాదాపు దీంట్లో 90ల నుంచి మొదలుకుంటే అక్కడి నుంచి అప్పుడు చేసినటువంటివి కూడా ఉన్నాయన్నమాట. ఒకటి దీంట్లో ఏంటంటే పిల్లలకు భాషలో ఉన్నటువంటి సౌందర్యాన్ని పఠించాలి. వాడు దాన్ని మీదేసుకో అంటే అది ఎట్లా నానుతుంది అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఆడుకునేటప్పుడు దాన్ని గొప్పగా మనం ఈ దీంట్లో చూస్తాం అన్నమాట. ఏది మన చెకోస్కి ఫ్రమ్ 2 to 5 అని ఒక పుస్తకం రాస్తారు ఆయన. అది నాకు గొప్ప ప్రేరణించిన పుస్తకాలు అదొకటి. దాంట్లో పిల్లలు వాళ్ళకు ఎట్లా లాంగ్వేజ్ తో ప్రయోగం చేస్తారు మళ్ళీ చెప్తారు వాళ్ళు. సో మనం ఇంకా దగ్గరికి అడల్ట్ని అలో చేయరు కనుక మనం ఉన్నా కూడా పట్టించుకోకుండా పిల్లలు మాట్లాడుకోగలిగితే మనకి దాంట్లో వజ్రాలు ముత్యాలు అన్ని దొరుకుతాయి అన్నమాట. బట్ బై వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు సెన్స్ చేస్తే ఆపేస్తారు. సో మన ప్రజెన్స్ ని వాళ్ళు మర్చిపోయేట్టుగా చేయగలిగితే వాళ్ళకు చాలా ఇది ఉంటుంది అనమాట. సో అది ఇంకొక వ్యవహారం. అండ్ నేనేమో నా అనుభవం నుంచి ఎట్లా వచ్చిందని అంటే, నేను పిల్లలకు ఈ ఒత్తులు ఇట్లాంటివి నేర్పించేటప్పుడు, మిగతా నేర్పించేటప్పుడు ఇంత కష్టంగా ఎందుకు ఉండాలి, వాళ్ళకి ఇంకా సులభతరం ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు అంత ఫన్ కూడా ఉండాలి దాంట్లో. అది చేశాను నేను. అనగనగా రాజు పెడతాడు పెద్ద ఫోజు, మూరెడు మీసాలు, బారెడు గడ్డాలు, గుర్రాల మీద సవారి, పులిని చూస్తే ఫరారి. పిల్లలు గొప్పగా దీన్ని యాక్షన్ తో చెప్తారు. అంటే అనగనగా అంటే రాజును చూసారు ఎప్పుడైనా? చూసాను సార్. ఎక్కడ చూసారు సార్? సినిమాల్లో చూసాను సార్. ఎక్కడ చూసాను సార్ అంటే ఇట్లా కదా యాక్షన్ లో. కిరీటం అంటే ఇట్లా ఉంటుంది, తల నుంచి పైకి చెప్పడం. అనగనగా రాజు కొడతాడు పెద్ద ఫోజు, మూరెడు మీసాలు, బారెడు గడ్డాలు,
గుర్రాల మీద సవారి పులిని చూస్తే పరార. అంటే అక్కడ వాడు నవ్వు వస్తుంది, నవ్వుకోవాలి పిల్లవాడు. ఆ నవ్వుకుంటే దాంట్లో నుంచి ఏంటంటే వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట, పట్టు వస్తుంది వాడిని. భూమి ఎంతో పెద్దది, చుక్క ఎంతో చిన్నది. చుక్క వరకు వెళ్ళి చూస్తే చుక్క ఎంతో పెద్దది, భూమి ఎంతో చిన్నది. దాంట్లో చర్చ వస్తుంది పిల్లలకి, నిజమేనా అని చూస్తారు, ఆలోచిస్తారు, నిజమే కదా అనుకుంటారు. సో అట్లాంటి ఒక క్లిష్టమైనటువంటి కాన్సెప్ట్స్ కూడా నువ్వు ఈ పోయంలోకి తీసుకురావచ్చు. అలాగే ఇప్పుడు పిల్లలు చాలా వరకు వాళ్ళ భాషలోకి వెళ్ళిపోవడం. దీంట్లో ఇంకొక పోయం చెప్తాను, కొన్ని శాంపిల్కి ఒక నచ్చు కొన్ని వినిపిస్తానండి, మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి. సో ఇవన్నీ కూడా చాలా వరకు యాక్షన్ రైమ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. లేలేత మొగ్గ, విచ్చితే పువ్వు, కాసితే కాయ, మక్కితే పండు, తింటే తీయన, నీకింత అయ్యనా, నీకింత అయ్యనా. ఇక్కడ చివరి పార్ట్ లో గేమ్ అయిపోతుంది, పిల్లలు వాళ్ళలో వాళ్ళతో ఎంత ముచ్చట పడతారో ఒక ఫన్ వస్తుంది అనమాట దాంట్లోకి. దాంట్లో మనకు పోయంలో సీక్వెన్స్ చెప్పాము. ఆ మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వు పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. ఆ లాస్ట్కి వచ్చే షేరింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అట్లా ఒక్కొక్క పద్యం వెనకాల ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ కూడా ఉంది. ఊరికే అట్లా వచ్చి నేను పెట్టేయడం కాకుండా ఆ పిల్లలతోని దీంట్లో ఈ రకంగా లోకల్ డైలెక్ట్స్ లో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఈ స్టాండర్డ్ ఏ ప్రాంతంలో పాడుకునేటువంటివి చాలా ఉన్నాయి. సో దాని అవసరం ఏంటంటే నేను ఇక్కడ పనిచేయటము, భద్రాచలం పనిచేయటం అంత వచ్చింది కాబట్టి అది కనబడుతుంది. ఈ పుస్తకంలో ఒక 2-3 మన అచ్చం తెలంగాణ డైరెక్ట్ ఉంటాయి, మిగతా మామూలు లాంగ్వేజ్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఉంది దీంట్లో, ఎల్లిపాయ ఉల్లిపాయ మామ ఎల్లిపాయ, మాత మల్లిపాయ, మాతాత మర్చిపాయ, పిచ్చుకుక్క కరిసిపాయ, దావకాన కురుకుడాయ, బుడ్డు చుట్టు సూదులాయ, వామో వాయో మంట నొప్పి. ఈ పిల్లలు ఛాలెంజ్ చేస్తారు, నవ్వే చాలా నవ్వుతుంటారు. నేను అనుకున్నాను ఇది ఆంధ్రాలో పిల్లలకు కష్టం అవుతుందేమో, సో లేదా ఇంకా మిగతా ప్రాంతంలో కష్టం అవుతుంది అనుకున్నా, కానీ ఏమీ కాలేదు. ఇట్లా ఉన్నా కూడా ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లాలో కొన్ని స్కూళ్ళల్లో చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఈక్వల్ గానే ఎంజాయ్ చేశారు, వాళ్ళకేం కష్టం ఉండాలి. సో మళ్ళీ నాకు అనిపించింది మన డైరెక్టివ్ అన్ని కూడా అడల్ట్ పర్సెప్షన్ వేరు, చైల్డ్ పర్సెప్షన్ వేరు. సో వాడికి దొరికే ఫన్ రావాలి, వాడికి వయసుకు రిలేట్ కావాలి, ఇవన్నీ ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట. ఇంకోటి దీంట్లో మరీ చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. అంటే చాలా వరకు ఏంటంటే ఆ చైల్డ్ మనం ఎట్లా రిలేట్ అవుతాడు అనేటువంటిది ఈ దాన్ని చూసుకుంటూ వచ్చాను అనమాట. అంటే సింపుల్ గా, అంటే అతి తేలిక పదాలతో కూడా ఎట్లా మనం చేయొచ్చు అనేటువంటిది చెప్పడం కూడా దీని ఉద్దేశం. ఊరిలో ఇల్లు అది చెప్తాడు, ఊరిలో ఇల్లు, ఇంటిలో అమ్మ, అమ్మ చేతి వంట నేను బాగా తింటా. ఇది పిల్లలు చాలా బాగా పట్టుకుంటారు. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. సో బహుశా మరి మిత్రులందరికీ ఇది ఎట్లా అందాలో ఏం సంగతో అది నెక్స్ట్ మనం ఆలోచిద్దాం అది. సో అంటే ఒక అనుభవంలో నుంచి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పేరెంట్గా అట్లాగే ఇవన్నీ చూసేటప్పుడు మన రకరకాల సందర్భాల్లో రాసినాయి అన్నమాట. ప్రణీత్, ఫోరం ఓపెన్ ఉందండి, ఎవరైనా సరే. ఓకే. మేబీ నేను నామినేట్ చేస్తా, పరిమళ గారు, ప్రసాద్ గారు. వచ్చే లోపల ఒక పద్యం చెప్పొచ్చా నేను? చెప్పండి. ఒకటి చెప్తాను, తర్వాత మిగతా వాళ్ళు అడిగే వాళ్ళు రెడీగా ఉండండి. చిటికెడు ఉప్పు, చారెడు పప్పు, దోసెడు బియ్యం, గ్లాసెడు పాలు, బిందెడు నీళ్లు, గంపెడు కోళ్ళు, గొర్రెలు మంద, నాకేం తెలుసు నా బొంద. సో ఇది జస్ట్ ఈ తరం పిల్లలకి ఆ చిటికెడు అంటే, చారెడు అంటే, దోసెడు అంటే కూడా తెలియట్లేదు. సో ఈ సైజెస్ చాలా మందికి అర్బన్ లో ఉంది, ఇప్పుడు రూరల్ లో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ పెద్ద సమస్యగానే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పాత కొలతలు కానీ మిగతాయి కానీ చాలా విషయాలు కూడా ఒక మనం దీంట్లో తీసుకొచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంది.
నిన్న సో ఆ, అదే సంగతి. క్రిందటి బడి చదువుల్లో నారాయణ గారు చెప్పిన దానికి మీ దానికి నేను ఒక చిన్న సారూప్యం ఏం చూస్తున్నానంటే, ఆ, నారాయణ గారు కూడా ఉమ్, అన్నారు, మనం చాలా వరకు పాఠశాలల్లో వాడే పాటలు కానీ పద్యాలు కానీ ఉమ్, వాటిల్లో మనం ఆ, 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 పదాలు ఎన్నిక చేసేటప్పుడు ఏదో సంస్కారవంతమైన పదాలు ఎన్నిక చేయడానికి ట్రై చేస్తాం. అంటే అదే ఆ, కానీ నారాయణ గారు కూడా మనం అంటే పిల్లలకి ఎటువంటి పాటలు అంటే ఇష్టం ఉంటాయంటే ఆ, కొంచెం ఇట్లా చిన్న తిట్టినటువంటి ఉన్న పాటలు, అడిచినటువంటి ఉన్న పాటలు, ఆ, ఉమ్, పిత్తులు గురించి వచ్చిన పాటలు. ఆ, మనం ఉమ్, ఏం చేస్తాం అంటే వీటన్నిటిని మనం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తూ ఉంటాం క్లాస్లో కానీ, టీచర్ పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ. వీటికి ఇటువంటి రావద్దు అన్నట్టు. కానీ నారాయణ గారు కూడా అదే షేర్ చేసుకున్నారు. మనకి ఇంపార్టెంట్ ఏంది, వాడికి భాష సౌందర్యం తెలియాలి, భాషను వాడు ఆనందించాలి. సో వారు చెప్పినటువంటిది కానీ, మీరు ఇప్పుడు మాకు చదివినిపించినటువంటి పాటల్లో కానీ నాకు అది కామన్ గా కనపడుతుంది. మనం ఆ సంస్కారవంతమైనటువంటి పదాల ఎన్నికలోకి పోకుండా వాళ్ళకు ఆనందం కలిగించేటువంటి, వాళ్ళ మొహంలో నవ్వు తెప్పించేటువంటివి పదాలు, వాక్యాలు ఎట్లా ఎన్నిక చేసుకోవాలి, దాంతో ఈ రైమ్స్ ఎట్లా రాయాలి అనేది నాకు కొంచెం కనపడుతుంది. మీరు అన్నది కరెక్ట్. అది ఏంటంటే ఆ, అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే, మనమే ఉన్నాం అనుకోండి, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసరికల్లా కొంచెం రిఫైన్డ్ లాంగ్వేజ్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పిల్లలు కూడా ఏంటంటే అక్కడ టీచర్ దగ్గరికి వచ్చేసరికల్లా ఏదో వాడు తెచ్చిపెట్టుకున్న లాంగ్వేజ్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అవన్నీ ఆ బ్యారియర్ తీసేసి వాళ్ళు మనకు వచ్చింది అట్లా మాట్లాడవచ్చు అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. మరీ బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదని వాడికి తెలిసిపోతుంది, వాడు మాట్లాడదు ఒక స్థాయిలో. సో మిగతా ఎక్స్ప్రెషన్స్ అవి కంటిన్యూ అవుతాయి. సో ఇడియమ్స్ కానీ అవన్నీ కానీ వాళ్ళకు బహుశా అదే చైల్డ్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కనుక వాళ్ళని చూసినట్లయితే మనకు ఈ చిన్నప్పటి భాష కూడా మర్చిపోయి కనబడి ఉండొచ్చు. అంటే నేనే చూస్తున్నాను, ఎవరైనా సరే మైక్ ఒకటి మీరు మాట్లాడేటప్పుడే ఆన్లో ఉంచండి, మిగతా టైంలో మ్యూట్లో ఉంచండి. అది ఒక నా స్టూడెంట్ టీచర్, కొంతమంది ఉద్యోగస్తులు అయ్యారు, టీచర్స్ అయ్యారు, మిగతా ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. మీరు చూసేటప్పటికి ఏంటంటే న్యాచురల్, అది ఆ చిన్నప్పటిలాగా ఉండాలని మనం ఆశించలేము, అదొక ఫేజు, అది అట్లా ఉంటుందంటే. చెప్పండి. ప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు, ఏదో మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. హలో ప్రణీత్. ప్రసాద్ గారు ఏదో చెప్తూ ఉన్నట్టున్నారు, మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇంకెవరైనా మీరు కూడా పోస్ట్ చేయొచ్చు, ఇంకేమైనా ఉంటే చూడండి. మిగతా వాళ్ళు ఏమేమి అడుగుతారో చూద్దాం, మిగతా ఉంటే మీరు అడగండి. ప్రసాద్ గారు వచ్చేసారు. ప్రసాద్ గారు మీరు ఏదో చెప్తూ ఉన్నారు, మీరు యాడ్ చేస్తారా? ఒకటి భాషకి సంబంధించి నారాయణ గారు చెప్పినా, మీరు చెప్పినట్టు యాదయ్య చెప్పినా, లేకపోతే మన కవికాకి జై సీతారాం నవ్వు ఏది కలెక్టివ్ లాంగ్వేజ్ అని మనం అంటాం కదా, ఎక్కడ ఎవరు ఉండేటైతే ఆ పిల్లలు ఇద్దరు. పుస్తకంలో భాష ఒకటి ఉంటది, మనం దాన్ని మార్చుకోవాలి కదా, దాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత టీచర్. ఈ అనుభవాలన్నీ అది చెప్తుంది. రెండోది, నేను యాదయ్యని అడగదలుచుకున్నది ఏమంటే, మీరు టౌన్ లో సిటీలో మీరు కోఆర్డినేటర్ గా చేసింది కదా హైదరాబాద్, మన ఏంటది రెయిన్బో హోమ్స్ లో, వాటిని ఆ టీచర్లు అందరినీ, లేకపోతే అక్కడున్న పిల్లలు, అక్కడి నుంచి స్లమ్స్ లో వచ్చిన పిల్లలు కానీ, లేకపోతే నగర వాతావరణం వేరు కదా, దీంట్లో మీరు తీసుకున్న మీరు ఎదుర్కొన్న లేకపోతే మీరు తీసుకున్న ఇవేంటి, ఓ చిన్న ఇదిని మీరు చెప్తే, వీడిని చెప్పడానికి, భాషను నేర్పించడానికి, మిగిలిన వాటిని నేర్పించడానికి మీరు తీసుకున్న పద్ధతులు ఏంటి? హలో అన్న, సో వినపడుతుంది కదా? అంతే. అంటే ఇక్కడ దీంట్లో ఒకటి ఉంది, అర్బన్ వచ్చేసరికల్లా, అర్బన్ మళ్ళీ అగైన్ డిప్రైవ్డ్ చిల్డ్రన్ ఇదని చూసేసరికల్లా, సో వీళ్ళకి వేరే ఉంది చెప్పాలని అంటే అర్బన్ ఇప్పుడు మనం ఏమంటాము, ఒక చాలా మన క్లిష్టమైన వాతావరణం నుంచి, ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుంచి, వీళ్ళ నుంచి వచ్చినటువంటి వాతావరణం వేరు. అయితే నేను దాన్ని చాలా ఎక్కువ కాలంగా లేను. సో నేను మ్యాక్సిమం దాంట్లో ఒక అకాడమిక్ ఇయర్ ఒకటే నేను వర్క్ చేయడం కుదిరింది.
దాంట్లో కొంత ప్రయోగాలు చేశాము. అంటే ఇంతకుముందు ఇప్పుడు మన దాంట్లో మనం ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఐదర్ మనకు పిల్లల భాష ఉపాధ్యాయుడు కృష్ణకుమార్ తీసుకున్నప్పటికీ, సిల్వే ఆస్టన్ వార్నర్ ఆర్గానిక్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ, సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు చెప్పేటప్పుడు మనకు ఒక్కసారి మనం ఈ అక్షరాలు, వరుస అక్షరాలు, ఈ కథాకారకాన్ని పక్కన పెట్టేస్తే పిల్లలు నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో చెప్తారు. ఫస్ట్ వర్డ్ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఫస్ట్ వర్డ్ అది ఇవ్వండి. అది వాళ్ళ జీవితంలో వాళ్ళు మర్చిపోని సంఘటనగా అదొకటి ఉంటుంది. సరే, మన దగ్గరికి వచ్చేటప్పటికీ అవి నేర్చుకొని వచ్చినట్లయితే మనం ఏం చేయలేము. కానీ ఆ ఫస్ట్ వర్డ్ మొదటి ఆ 20 పదాలు ఇవ్వగలిగే అవకాశం మనకు వచ్చినట్లయితే మనం అది అట్లా చేయాలి. ఇక్కడ ఏంటంటే పిల్లలు చాలా వరకు ఈ రకరకాల స్థాయిలో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, వెరీ న్యూ బిగినర్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం ఈ పద్ధతిలో మనం ప్రయత్నం చేసేవాళ్ళం. అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వర్ణమాల కథ పక్కన పెట్టేసేసి పిల్లలకి ఏం కావాలో అడిగి అక్కడి నుంచి చేసుకుంటూ పోవడం అనేటువంటిది మనం తీసుకున్నటువంటి అప్రోచ్. అది ఎవరు అడిగినా కూడా అర్బన్ చైల్డ్ ఒకటి చెప్తాడు, రూరల్ చైల్డ్ ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్పవచ్చు, కానీ వాళ్ళ ఛాయిస్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి విషయం ఇక్కడ. అన్న ప్రసాద్ గారు క్లియర్ ఉందండి? ప్రణీత్ లైబ్రరీ బుక్. ఓకే. సో మనం లైబ్రరీ వీటిలో చూసుకున్నట్లయితే ఏంటంటే, హలో, కథల పుస్తకాలు ఇట్లాంటి వాటన్నిటికీ మీరు ఉపయోగించుకున్న విధానం ఏంటి? ఓకే వస్తున్నాను, దాంట్లోకి వస్తున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే చెప్తే ఒక ప్రశ్నలు వచ్చేస్తే దానికి సీక్వెన్సింగ్ చేసుకుంటాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇంకా రిలేటెడ్ క్వశ్చన్? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం అండి. హలో సార్. సార్ నాదొక చిన్న ప్రశ్న సార్. వినపడుతుందా? వినపడుతుందండి సార్. ఇప్పుడు మీ ప్రయాణం అంతా విన్నాక నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మా రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం పెట్టబోతున్నారు కంప్లీట్గా, ఫస్ట్ క్లాస్ టు 6th క్లాస్. ఇది అనేది కేవలం ఒక లాంగ్వేజ్గా మాత్రమే, ఒక సబ్జెక్టుగా మాత్రమే మిగిలిపోతుంది. సో మిగిలిన సబ్జెక్టులన్నీ వాళ్ళు కంపల్సరీగా ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక వాతావరణం అయితే సృష్టింపబడాలి. ఇప్పుడు ఇన్నోవేటబుల్ కండిషన్కి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రయోగాలలో పిల్లలకంటూ ఒక సొంత భాష ఉంది, వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళ ఇంట్లో, అది గోండు భాష కానివ్వండి, కోయ భాష కానివ్వండి, లేదా డిప్రైవ్డ్ చిల్డ్రన్ అయిన అర్బన్లో తెలుగు మాట్లాడుకోవడం కానివ్వండి, కొంత వెసులుబాటు ఉంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించిపోయేటువంటి ఈ పాఠశాలల్లో ఇలాంటి ప్రయోగం చేయాలనంటే పిల్లలకు ఇంట్లో ఉండే భాషను, మాతృభాష తెలుగు అవుతుంది, కొత్తగా ఇంగ్లీష్లోనే మొత్తం అన్ని నేర్పించాలి అని అంటే టీచర్లకు ఏమైనా టిప్ చెప్పగలరా మీరు? ఓకే అండి, నేను మొదటి ప్రశ్న లైబ్రరీ తర్వాత మీ ప్రశ్నలు తీసుకుంటాను. ఇంకా ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? అంతే సార్, నేను తర్వాత మీరు చెప్తారు. ఇంకేదైనా ప్రశ్న ఉంటే చెప్పండి, ఎందుకంటే నేను ఒకటి రెండు కలిపి చెప్పొచ్చేమో అవకాశం చూద్దామని చూస్తున్నాను. హలో, నమస్తే సార్. నా పేరు రమణారెడ్డి సార్. మీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది సార్? మీ దగ్గర ఉన్న మెటీరియల్ చూడాలంటే ఎక్కడ దొరుకుతుంది? సరే, ప్రశ్న తీసుకున్నాను, చెప్తాను నేను. ఓకే సార్. కేవీఆర్ మంచి పుస్తకం. ఓకే సార్. ఓకే సార్, నీకు దొరుకుతుంది, నీ దగ్గరకు వస్తుంది ఆ పుస్తకం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? నమస్తే సార్, నేను రోహిణి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. నేను ఇక్కడ ఎంఏ చేస్తున్నాను ఎడ్యుకేషన్ లో. అయితే ఇక్కడ రూరల్ ఇంకా సెమీ అర్బన్ ఏరియాస్ లో. మీ పేరు కూడా చెప్పండి. రోహిణి గారు చెప్పండి. అయితే ఇక్కడ సెమీ అర్బన్ ఇంకా రూరల్ ఏరియాస్ లో స్కూల్స్ లోని, ప్రైమరీ స్కూల్స్ లో ముఖ్యంగా టీచర్స్ చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ వస్తారు.
వాళ్ళకి అందరికి కలిపి డిఫరెంట్ స్టేట్ में చూస్తారు. वीडियो ऑफ करो. అలాంటి सज्जनन दिखते करायचा. భాష అనేది ఎలాగా టీచర్ హ్యాండిల్ చేయాలనేది ఏనా మీకు అనుభవం ఉంటే ఒకసారి చెప్తారు. నేను ఇట్లా అంటున్నాడు వాళ్ళైతే. ఓకే అండి చెప్తాను. ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకెవరైనా? ఓకే సరే, ఇంకేమైనా ఉంటే మిగతా వాళ్ళ తర్వాత అడగొచ్చు, నేను మొదలు పెడతాను. సో లైబ్రరీ బిల్డింగ్ అనేటువంటిది ప్రతి చోట కూడా అది చాలా ముఖ్యమైన యాక్టివిటీ. యాక్చువల్గా మన ప్రసాద్ బాగా గుర్తు చేశారు. నేను నా ఇంట్రడక్షన్లోనే నా ఇన్స్పిరేషన్ దాంట్లో భాగంగానే ఇది చెప్పాలనుకున్నా. జై సీతారాం గారి పోయిటరీ గురించి. చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి ఆయన. సో చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ అయింది బాల సాహిత్యానికి. సో దాన్ని ఆ పుస్తకం కంపల్సరీగా ప్రతి ఇంట్లోనూ ప్రతి స్కూల్లోనూ ప్రతి చోట ఉండదగినటువంటి పుస్తకాలు తనవి. ఆ జై సీతారాం పుస్తకాలు కూడా మంచి పుస్తకం వాళ్ళు వేస్తున్నారు. చాలా అద్భుతమైన పోయిటరీ దాంట్లో ఉంది. ఉదాహరణకి, అద్దం ముందు ఎవరమ్మా ముద్దు ముఖం బొమ్మ, నేనెట్లా దువ్వితే తానట్లా దువ్వు, నేనెట్లా నవ్వితే తానట్లా దువ్వు. ఎంతమంది పిల్లలు ఎంత ఆయన అనేక వాటి ఎంత వాళ్ళు దాని కేసి చూసి వాళ్ళని వాళ్ళే ఊహించుకొని పిల్లవాడు నచ్చిందని అంటే ఆ విజువల్ దగ్గర నుంచి ఆ పేజీ నుంచి వాళ్ళు అట్లానే ఉంటారు అంతే. వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలైనా అక్కడి నుంచి కదలరు. సో చాలా గొప్పగా వచ్చిన పుస్తకాల్లో అదొకటి. అట్లాగే మనకు మంచి పుస్తకం మిత్రులు చాలా కష్టపడి ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలను వాళ్ళు తీసుకొస్తున్నారు. సో విశాలాంధ్ర వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అట్లాగే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆసక్తిగా ఉన్నటువంటి మిత్రులు చాలా రిస్క్తో కూడా చాలా పుస్తకాలు బాల సాహిత్యంలో వస్తున్నాయి. ఉదాహరణకు బమ్మిడి జగదీశ్వరరావు వాళ్ళు చేసేటువంటి కథలు కానీ, తర్వాత అన్వేషి వాళ్ళు మంచి సిరీస్ ఒకటి పట్టుకొచ్చున్నారు అవి కానీ. అట్లాగే మనకు పూర్వకాలం, ఇప్పుడు మనకు దురదృష్టం ఏంటంటే బాలల అకాడమీ ఉన్నప్పుడు వాళ్ళు చాలా పుస్తకాలు నిజంగా బొడ్డిగ సుబ్బరాయన్ ఈ బాలశిక్ష ఒకటి, సురభి బాలశిక్ష ఒకటి ఎంత బాగా కంపేర్ చేశారు అంటే అది ప్రశ్నలు వస్తుంది అనుకున్నాను. అది బహుశా ఎక్కువ అయితేనే తీసుకొచ్చి ఉంటారు. ఈ గ్రేడెడ్ మనకు వాచకాలు కానీ పుస్తకాలు కానీ వయస్సును దృష్టిలో పెట్టుకొని చేసిన పుస్తకాలు కానీ చాలా తక్కువ. అంత దూరం ఎందుకు, మనం పాత బాల సాహిత్యంలోకి వెళ్ళినా కూడా చాలా హై స్టాండర్డ్, చాలా హై లాంగ్వేజ్ ఉంటుంది. చైల్డ్ లాంగ్వేజ్ చాలా పిల్లలకు చాలా కష్టం, మనకే కష్టం, అట్లా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా పిల్లలకు ఆ వయసు పిల్లలకి ఆ భాష ఎట్లా ఉంది అనేటువంటి ఒక అప్రోచ్ తోటి చాలా గొప్ప సాహసం చేశారు వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు సుబ్బరాయన్ గారు, తర్వాత వాసిరెడ్డి సీతాదేవి గారు ఉన్నప్పుడు, అట్లాగే చొక్కాపు వెంకటరమణ వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతమైనటువంటి సిరీస్ అప్పుడు బాలల అకాడమీ నుంచి వచ్చింది. అట్లాగే వాళ్ళ కథల క్యాసెట్లు కూడా గాలి ప్రభావతి వీళ్ళందరూ వచ్చినటువంటి తీసుకొచ్చిన దాంట్లో కూడా అవన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా మన లైబ్రరీ బిల్డింగ్లోకి పోతాయి. అట్లాగే ఇప్పుడు ఈవెన్ అంటే కొంచెం పుస్తకాలు బాగుంటున్నాయి. ఇప్పుడు చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ వాళ్ళు చేసిన పుస్తకాలు ఉన్నాయి. అది నిజంగా గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంటంటే శంకర్ పిల్లై చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మామూలు కాంట్రిబ్యూషన్ కాదు. చిల్డ్రన్స్ వరల్డ్ మ్యాగజైన్ వస్తూ ఉంది. ఇంకా అట్లాగే 8 ప్రాంతీయ భాషలలో వాళ్ళ పుస్తకాలు వస్తూ ఉన్నాయి. అట్లా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అనేక పుస్తకాలు ఇస్తున్నారు. ఈ ఇతర వివిధ అన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా దొరికితాయి. ఇప్పుడు రీప్రింట్ అనేది మంచి పుస్తకం వాళ్ళు ఇతరత్ర వీళ్ళు వేస్తున్నారు. ఈ పాత రష్యన్ పుస్తకాలు అంటే భాష ఒక్కొక్క దాంట్లో అంత కుదరకపోవచ్చు, మంచి విజువల్స్ ఉంటాయి అని మన సొంత భాషలో వాటిని తిరిగి పిల్లలకి చెప్పవచ్చు. ఆ ప్రాంతాన్ని బట్టి రీరైట్ కూడా చేసి వాడుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా ఇంటర్నెట్లో ఇంకా చాలా వచ్చే ఉంటాయి. ఇప్పుడు తులికా వాళ్ళు కూడా తెలుగులో వేస్తున్నారు. కొంత ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు కానీ మంచి క్వాలిటీ పుస్తకాలు వస్తున్నాయి. తర్వాత ప్రథమ్ బుక్స్ కూడా ఉన్నాయి. అంటే దాంట్లో లాంగ్వేజ్ మీద పెట్టాల్సినంత ఫోకస్ కరెక్ట్గా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్స్లో
మళ్ళీ కొంత పోతుంది అది. కానీ దే ఆర్ గుడ్, విజువల్స్ ఆర్ గుడ్ అండ్ కాన్సెప్ట్ ఈస్ గుడ్. అవి కూడా వాడచ్చు మన లైబ్రరీ బిల్డింగ్కి. అట్లాగే మనకు ఈ దినపత్రికల్లో వచ్చేటువంటి పిల్లల పేజీలు అవన్నీ కూడా తీసి పెట్టేసేస్తే అది కూడా మనకు మంచి కంపైలేషన్ అవుతుంది. సో తర్వాత హిందీలో ఇతర భాషల్లో వచ్చేది ఇప్పుడు మన రోహిణి గారు అడిగారు, ఈ మనకు అర్బన్ కాంటెక్స్ట్ లో మైగ్రేషన్ వచ్చిన పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే చెప్పేది, ఎవరికైనా వాళ్ళ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి కరికులం బిల్డింగ్ లో. మీరు వీలైతే పాఠ్యాంశాలు మీకై మీరు తయారు చేసుకోండి, వాళ్ళ స్థాయిని ఎంతవరకు వచ్చి చూసుకోండి. సో అట్లా మనకు అది చేసుకుంటూ పోతే ఒక చిన్న కార్డుతో మొదలు పెట్టవచ్చు. మనకు దానికోసం హై క్వాలిటీ పేపరే కావాలి, హై క్వాలిటీ కలర్సే కావాలని ఏం లేదు. పిల్లలు ఏది ఉన్నా కూడా తృప్తిపడతారు. సో వాళ్ళతో చేయించి వాళ్ళతో బొమ్మలు వేయించేసి ఒక ఆర్గానిక్ ప్రాసెస్ లో యూజ్ చేసినట్లయితే చాలా మందికి ఏంటంటే మనకు పిల్లల భాష ఉపాధ్యాయుడు మంచి ఒక గైడ్ బుక్ లాంటిదండి. అది హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. అది తీసుకోండి, ఒక మన టీచర్స్ కి ఉపయోగపడుతుంది. అట్లాగే పిల్లలకి నా హృదయం అంకితము అది చూసుకోవచ్చు. ఇది సిల్వియాస్టన్ వార్నర్ టీచర్ కూడా మనకు ఈ అరవింద్ గుప్తా కలెక్షన్స్ లో పీడిఎఫ్ అన్ని దొరికిపోతాయి. అది ఒక గైడింగ్ దానిలాగా తీసుకోండి. అట్లాగే నాకు బాగా ఉపయోగపడ్డ పుస్తకాల్లో బాబోయ్ బడి కూడా డేంజర్ స్కూల్ అని ఇంగ్లీష్ లో వస్తే దాని తెలుగులో బాబోయ్ బడి అని వేశారు. అంటే మనం ఎట్లా ఉండకూడదు చెప్తుంది అది. సో ఉదాహరణ దాంట్లో గ్రహణం బయట వస్తుంటుంది, టీచరు కిటికీలన్నీ మూసేసి ఆ గ్రహణం గురించిన పాఠం నేను కూడా చెప్తాను. అట్లా కాకుండా ఆ గ్రహణం ఉన్నప్పుడు ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, కళ్ళు పాడవకుండా ఎట్లా తీసుకోవాలి, మీరు ఫిల్మ్స్ అన్నీ చూసుకొని ప్రికాషన్స్ తీసుకొని వీళ్ళకి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఆ అకేషన్ని ఏ రకంగా వాడుకోవచ్చు అనేది చూసుకోవాలి. అంటే వీ షుడ్ బికమ్ మోర్ మోర్ ఓపెన్. అండ్ మనకు అది టోటల్ ఛానల్లో మనకు కనబడుతుంది, రైలు బడిలో కనబడుతుంది. ఇంగ్లీష్లో తెలుగు చదవలేని వాళ్ళకి టోటో ఛానల్ ఇంగ్లీష్ వర్షన్ కూడా పీడిఎఫ్ అందుబాటులో ఉంది. అది గొప్ప ఎక్స్పెరిమెంట్. అది చాలా ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తుంది అనమాట. అట్లా అన్ని అకేషన్స్ ఉపయోగించుకొని వాటిలో నుంచి కూడా చెప్తే మనం ఎట్లా మనం సైన్స్ విషయాలు, సోషల్ విషయాలు ఇవన్నీ ఎట్లా కవర్ చేయొచ్చు, ఇతరత్ర ఎట్లా కవర్ చేయొచ్చు, అట్లా ఒక మంచి అభివృద్ధిలోకి చైల్డ్ ఎట్లా తీసుకురావచ్చు అనేటువంటిది కూడా చెప్తుంది అనమాట. సో మనకు అర్బన్ కైనా, రూరల్ కైనా, ట్రైబల్ కైనా బేసిక్ సూత్రాలని కూడా అవి ఒకటే. అదొకటి, వాళ్ళు వచ్చిన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ రెస్పెక్ట్ చేయడము, వాళ్ళు ఏదైనా భాష మాట్లాడినా కూడా తప్పు పట్టకుండా ఉండడం అడుగడుగున. ఇది ఇట్లా రాసావు, ఇట్లా బాగుంది, ఇట్లా బాగలేదు, అది ఇట్లా, ఇది ఇట్లా అనేటువంటిది అది రాకుండా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అది బాగానే ఉంటుంది. లేకపోతే ఏంటంటే వాళ్ళు మనం అడగడానికి జంకుతారు. కొంతమంది మాత్రమే నేను చెప్తా ఉంటాను మా ట్రైనింగ్స్లో, ఇప్పుడు వైద్యుడు అనేవాడు హెల్దీగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని అడ్రస్ చేయాలన్నా, జబ్బుగా ఉన్న బలహీనంగా ఉన్న పిల్లల్ని అడ్రస్ చేయాలన్నా. సో కానీ టీచర్ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని అడ్రస్ చేస్తూ ఉంటాడు ఇన్ జనరల్. ఎవడైతే పార్టిసిపేట్ చేయడం వాళ్ళు వదిలేస్తారు అంతే, కొంతకాలం వచ్చింది. ఎందుకు వాడితో పెట్టుకుంటే పెద్ద కదా, వాడికి 5th క్లాస్లోకి వచ్చాడు, వాడికి ఇది రాదు, వాడికి రాదు, నేను ఎక్కడ పెట్టుకుంటానులే అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తాం. అది చేయకుండా ఉంటాం ఎట్లా అనేది చాలా సీరియస్ ప్రశ్న. వాళ్ళని మరి సపరేట్ గ్రూప్ చేస్తామా, ఇంకో అవుట్ ఆఫ్ స్కూల్ అవర్స్ చేస్తామా, ఏంటి ఎట్లా చేస్తాం? చేయకపోతే ఈ దేశంలో దాదాపుగా more than 50% చిల్డ్రన్ వాళ్ళు దే విల్ బి లెఫ్ట్ అవుట్. కొంతకాలం తర్వాత వాళ్ళు మనకు ఈ హోటళ్లలోనూ అక్కడ ఇక్కడ అన్స్కిల్డ్ లేబర్ పోస్టులు దాంట్లోకి వెళ్ళిపోతారు. దానికి మనం గొప్ప ఆన్సర్ ఇచ్చిన పుస్తకము ఇది. దాని ఏమంటే స్కూల్ ఆఫ్ బార్బీ అన్న, పంతులమ్మకు చిన్నారుల లేఖ. బలమైన 13 ఏళ్ల లోపు పిల్లలందరూ అడుగుతారు ప్రశ్నలు. చాలా గొప్పగా వచ్చిన పుస్తకం. అది క్లాసిక్ గుడ్ ఎడ్యుకేషన్లో. అది కూడా టీచర్స్కి ఒక మస్ట్ రీడ్ అంటాను నేను. అది కొన్ని మనకు సమాధానాలు, క్లూస్ కూడా ఇస్తుంది ఎట్లా చేయాలనేటువంటిది. ఇక వెళ్తే ఇప్పుడు మిత్రుడైన ప్రశ్న ఏంటంటే ఆంధ్రాలో రాబోతున్నటువంటి మార్పులు. సో ఒక లాంగ్వేజ్ ఒకటి ఉంటే దాంతోనే చాలా చేయొచ్చు. సో ఆ తెలుగు సబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి తెలుగు గురించి విచారించాల్సిన అవసరం ఏమీ లేకుండా చేయాల్సినంత దాంట్లో చేయొచ్చు. సప్లిమెంటరీ రీడర్స్ ద్వారా కూడా చాలా చేయొచ్చు. ఎనీహా కొంత దూరం పోయిన తర్వాత చాలా స్కూళ్ళు ఈ మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంతా కూడా ఇంగ్లీష్లో చదువుతున్నారు కాబట్టి అది ఎట్లా బెటర్గా చేయాలనేటువంటిది టీచర్స్ని ట్రైనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి అగైన్ అప్రోచ్ ఏంటంటే మనం ఏదైతే మనకు ఫండమెంటల్ థియరీస్ మనం చదువుకుంటామో నోన్ టు అన్నోన్, అంటే ఒకప్పటికంటే ఇప్పటికీ
పిల్లలకి ఎక్స్పోజర్ చాలా ఉంది, వాళ్ళ దగ్గర పదజాలం ఉంది. ఇది నేను ఇటు 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 మన రెయిన్బో హోమ్స్ లో ఉన్నప్పుడు కానీ, ప్రథంలో ఉన్నప్పుడు కానీ రిపీటెడ్ గా టీచర్స్ తో చెప్తూ ఉంది కానీ, చేసింది కానీ ఏంటంటే, ముందు వాళ్ళ పిల్లల దగ్గర ఉన్న వొకాబులరీ మీరు రికార్డ్ చేయండి. వాళ్ళ దగ్గర ఎన్ని పదాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి వచ్చు, వాళ్ళు వాడుతున్న పదజాలం ఏంటిది. వాడు రాయడం రాకపోవచ్చు కానీ వాళ్ళ దృష్టిలో, వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి పదజాలం ఎంత ఉంది, ఆ పదజాలంతో మనం ఏం చేయొచ్చు. ఇంకా ఈజీగా వాడికి ఇంకా ఒక ఆ పదజాలం చాలా వస్తుంది. దాన్ని లిస్ట్ చేసి వాటిని మాట్లాడుతూ, వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూ, వాటిని ఎట్లా రాయాలో నేర్పిస్తూ మిగతా వాటిలో పోవచ్చు. వాళ్ళు ఇటీవల కాలంలో కనిపిస్తున్న మార్పులు ఏంటంటే, ఈ మధ్య నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను, ఇవాళ మంచినీళ్ళని ఎవరు అనడంలా, వాటర్ అంటేనే ఇస్తున్నారు. సో ఎవరు అభివృద్ధి ఎవరు అనడంలా, డెవలప్మెంటే అంటున్నారు. సో ఆ పదాలన్నీ వాళ్ళ దృష్టి చాలా వచ్చేసినాయి. ఆ పదాలన్నీ తీసుకున్నప్పుడు ఆ పదాల నుంచి చాలా ఒక ఒక బ్యాంక్ తయారవుతుంది. తీసుకొని ఒక పిల్లలు వచ్చేటువంటి పదాలు తీసుకొని అది మనం కేటగరైజ్ చేసుకొని, ఇది దేంట్లోకి వస్తుందో అది దేంట్లోకి వస్తుంది అని ఒక దీనిలో ఈ ఆర్గానిక్ అప్రోచ్ ద్వారా కూడా ఈ అన్ని సబ్జెక్ట్స్ ని మనం కవర్ చేయొచ్చు అనమాట. ఇది చాలా పెరుగుతూ ఉంది కదా. వాళ్ళ పిల్లలకి ఏంటంటే, మనకు ఇంకా టెక్నాలజీ అయితే మనకు పెద్దవాళ్ళకంటే, ఇంకా 30 పైబడిన వాళ్ళకంటే చిన్నపిల్లలు టకటక నేర్చేసుకున్నారు అంతే. వాడు ఏదంటే అది నేర్చేసుకుంటున్నారు. వాటన్నిటిని ఉపయోగించుకొని ఇంకా తీసుకెళ్తే చాలా ఫాస్ట్ గానే తీసుకుపోవచ్చు. భాషకు సంబంధించి తెలుగులో అద్భుతంగా అవన్నీ కూడా చేయాల్సిన, తెలుగు ద్వారా సప్లిమెంటరీ రీడర్స్ ద్వారా కూడా చేయొచ్చు. మాస్టర్ మీ ప్రశ్న ఇంకా అది ఇంకా మీకు ఇది ఎట్లా ఈజ్ ఇట్ రిలేట్ అవుతా ఉందండి ఇది? శర్మ సార్. హలో సార్. హలో సార్. ఏదన్నా నేను కొంచెం యాడ్ చేస్తాను దీనికి. చేయండి. మస్తూన్ శర్మ గారు చేయండి సార్. ప్రసాద్ గారు సార్ అంటే వేరే దీనికోసం వేరే వాటిని మాట్లాడటం కోసం చెప్పట్లేదు సార్, ఉన్న వాస్తవాల్ని మనం అనుకుందాము. రోజు రోజుకి మీకు తెలియంది ఏం కాదు సార్, మీరు గవర్నమెంట్ సిస్టమ్ లో ఉన్నవాళ్ళు, రోజు రోజుకి తెలుగు మీడియం చదువుతున్న పిల్లలు తక్కువైపోతున్నారు. మీకు తెలిసిందే, తెలుగు మీడియం చదువుతున్న పిల్లలు తక్కువైపోతున్నారు. ఇవన్నీ నేను మాట్లాడలేదు, కానీ రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే 6వ తరగతి వరకు జరుగుతున్న పుస్తకాలకు సంబంధించిన కరిక్యులం ఫ్రేమ్వర్క్ లో నేను కూడా ఉన్నాను మాస్టర్. ఆ బాధ్యత నాకు కూడా ఉన్నది. ఎస్సీఆర్టీ వాళ్ళతో పాటు 3 నెలల పాటు అక్కడ కూర్చొని ఆ పాఠాలు రాయడం, వాటన్నిటిలో నేను కూడా ఇన్వాల్వ్ అయినా. మామూలుగా అయితే 1వ తరగతిలో, 3వ తరగతిలో, 2వ తరగతిలో 18-20 పాఠాలు ఉంటే, ఈ తాప మనకి కేవలం 7-8 పాఠాలు మాత్రమే ఉంటున్నాయి. పాఠాలతో ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి, భాషకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటున్నాయి. భాష చుట్టూ అనేక రకాలైన, అది ఇంగ్లీష్ అయినా, సైన్స్ అయినా, ఈవీఎస్ అయితే 1-2 తరగతులకు లేదు. అంటే భాషతో పాటే కలిపి దాన్ని చెప్పబోతుంది. ఎక్కువ కథల రూపంలో, పాటల రూపంలో, ఆటల రూపంలో పిల్లలకి చెప్పాలి అనే ఒక ప్రయత్నం ఈ తాపు జరిగింది సార్. అయితే ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఆఖరికి అది చేయాల్సిన వాళ్ళు టీచర్ వర్క్షాప్స్ అట్లాంటివి కూడా సిఎల్ఈపి పేరుతో అనేక రకాలైన వర్క్షాప్స్ జరుగుతున్నాయి. అది టీచర్కి పట్టాలా, టీచర్ సాల్వ్ అవ్వాలా. క్రియేటివ్ గా లేకపోతే ఇంకో రకంగా నేను పిల్లల కోసం పనిచేస్తున్నాననే ఆలోచనతో పనిచేయగలిగితే ఇది జరుగుతుంది. కేవలం నేను అవసరం కోసం, డబ్బుల కోసం పనిచేస్తున్నాను టీచర్లు ఎవరు వీటిని చేయలేరు, వీటిని చేయరు కూడా. ఇప్పటిదాకా జరిగిన అన్యాయం అదే. రెండోది, ఇంకొక దాన్ని కూడా చెప్పాలి సార్. రాబోయే రోజుల్లో ఆల్రెడీ కాన్స్టిట్యూట్ అయింది సార్. అది ప్రతి ఒక్క స్కూల్ స్థాయిలో పిల్లల చేత, రాయగలిగిన టీచర్ల చేత కథలు రాయించి ఆ కథలన్నింటినీ పుస్తకాలుగా తీసుకురావాలి అనేది సర్వశిక్షా అభియాన్ ఎస్సీఆర్టీ వాళ్ళ ఆలోచన. నీకెట్లా తెలుసు అని నన్ను అడుగుతారేమో. ఆ కమిటీలో నేను కూడా మెంబర్ని సార్. ప్రతి జిల్లాలో స్కూల్ స్థాయిలో కూడా పిల్లల చేత కొత్త కథల్ని, కొత్త పాటల్ని రాయించి వాటన్నిటిని రికార్డ్ చేయించి, ఆల్రెడీ ఆ మీటింగ్ ఏప్రిల్ నెలలో జరగాల్సింది, రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏప్రిల్ నెలలో జరగాల్సింది. అది కాస్త వాయిదా పడ్డది. వాయిదా పట్టడానికి కారణాలు మనందరికీ తెలిసినవి. కోవిడ్ మూలాన వాయిదా పడ్డది. రాబోయే రోజుల్లో జరగబోతున్నవి సార్. భాషని మనం ప్రేమిస్తే, పిల్లల్ని మనం ప్రేమిస్తే చాలా జరుగుతాయి, చాలా చెయ్యొచ్చు. ఇది నేను మస్తూన్ శర్మ గారి ప్రశ్నకి నేను జవాబు చెప్పదలుచుకుంది.
రైట్, ఏదన్నా ప్లీజ్ కంటిన్యూ. దీని కంటిన్యూషన్ ఏంటంటే ఉదాహరణకు మనము ఈ టైప్స్ ఆఫ్ హౌసింగ్ అని మనం వాచకంలో మనకు లెసన్ ఉంటుంది. ఈ ఎన్ని రకాల ఇల్లు ఉన్నాయనేటువంటిది అది తెలుగులో కానివ్వండి. టైప్స్ ఆఫ్ హౌసింగ్ అనేటువంటి దాన్ని ఈ పుస్తకంలో వాచకంలో ఉన్నది కాకుండా అది ఒక యాక్టివిటీగా పిల్లలకి ఇవ్వచ్చు. మన ఊర్లో ఎన్ని రకాల ఇల్లు ఉన్నాయి అనేది వాళ్ళని చేసుకురమ్మంటే వాళ్ళు ఉత్తి లెసన్ కాదు, ఒక ప్రాజెక్ట్ వర్కే చేసుకొని వస్తారు. సో వాళ్ళకి వాళ్ళ ఇంకా ఊరి పెరిఫెరల్స్ లో కొంతమంది ఉంటారు, ఇంకా పర్మనెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకు గుడిసెలు వేసుకోను టెంట్ వేసుకోను వాళ్ళు ఫ్లక్చువేటింగ్ పీపుల్ వచ్చిపోయేటువంటి వాళ్ళు వాళ్ళ చర్చ అంతా వస్తుంది. అది చేయండి. ఇవి చాలా వాటిని ఏంటంటే ఈ మనకు ఈ సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, చాలా వాటిని ఇది ఒక ప్రాజెక్ట్ అప్రోచ్ లో కూడా చేయించవచ్చు. ఇది చాలా ఈజీగా చేస్తారు, దే లైక్ ఇట్. దాన్ని మనం ఉదాహరణకి పూరిపాక అంటే మనకు తెలియదు సార్ ఇంగ్లీష్ లో పేరు అని అంటే దీన్ని మనకు తాచిరావు దాని తెలిసి ఉండకపోతే. అట్లాగే ఇవాళ ఈ టెక్నాలజీ పుణ్యమానని చాలా రకాల మిషనరీ ఊర్లోకి వచ్చింది. ఉదాహరణకి వాళ్ళకు ఊర్లో వ్యవసాయంలో కొత్తగా వచ్చిన యంత్రాలు ఏంటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏమేమి యంత్రాలు వాళ్ళకి తెలుసు, ఏం చేస్తుంది. అల్టిమేట్లీ మనకు ఇంగ్లీష్ ఇచ్చేది ఏంటి, వాడికి మనకు చాలా వరకు క్రియాపదాలే కదా ఇవ్వాల్సింది. వాడు అవి నేర్చుకుంటాడు. అది ఏం చేస్తుంది, కోత మిషన్ ఏమంటారు వాడు తెలిసి ఉంటుంది. లేదా వచ్చిన భాష కరెక్ట్గా ఆ పదం కరెక్ట్గా లేకపోతే దాన్ని ఏమంటాం అనేది మనం ఇవ్వచ్చు. ఇది ఈ అప్రోచ్లో వాళ్ళకు రావాల్సినటువంటి వెకాబులరీ కూడా వాళ్ళకి బిల్డప్ అయిపోతుంది. సో అవన్నీ తీసుకుంటూ పోవడానికి పూర్తి స్థాయి అవకాశం అయితే ఇప్పుడు ఉంది. అది చేసుకుంటే తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారు, మామూలుగా ఆ రిలేటెడ్ బొమ్మలు తీసుకొచ్చి వీలైతే వాళ్ళు దాన్ని ఎక్కడ దొరికితే కట్ చేసి పెట్టండి చేసుకుంటారు. అవి కూడా చేసుకుంటారు. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను పిల్లలతో ఇక్కడ చేసినప్పుడు బతుకమ్మ అనేటువంటి కాన్సెప్ట్ తోటి పిల్లలు చిన్న ప్రాజెక్ట్ చేపిస్తే ఎన్ని తీసుకొచ్చున్నారంటే ఆ పూలు ఎన్ని రకాల పాటలు ఉన్నాయి, ఒక చిన్న బ్యాచెస్ చేసేస్తే ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. ఒక అద్భుతంగా దాంట్లో నుంచి ఎన్ని వచ్చినాయో వాళ్ళకి ఏ స్థాయి పిల్లలు ఆ స్థాయి దాంట్లో చేసుకోగలుగుతారు. అట్లాగే మీ ప్రాంతంలో మీ ఊర్లో అక్కడ ఏమైనా జరిగినా కూడా ఈవెంట్ జరిగినా ఇంకోటి ఉన్నా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నా ఇంకోటి ఉన్నా వాటన్నిటిని కూడా తీసుకోండి. మన ఎన్విరాన్మెంట్ స్టడీస్ లో భాగంగా మిగతా వాటిలాగా తీసుకొని ఎక్కువ వాళ్ళ దగ్గరగా వెళ్ళండి. ఇంకా ఆ పరిసరాల్లోకి ఇంకా దగ్గరగా వెళ్ళండి. వాళ్ళని ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూజివ్ అంటామే మనం. అట్లాగే హెల్త్ ఇప్పుడు కరోనా వచ్చింది, ఇవన్నీ వచ్చేసినాయి, ఇవన్నీ ఎట్లా చూస్తాం. అట్లాగే వాళ్ళకి ఇంకా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నట్లయితే ఇప్పుడు అక్కడ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏమైనా ఉన్నట్లయితే సముద్ర ప్రాంతం అయితే అది, లేకపోతే పల్లెకారుల పిల్లలు అయితే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన దానికి ఏం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు రకరకాల మన రైతు పిల్లలు, తర్వాత మన ఆర్టిజన్స్, మనకు చేతి వృత్తుల వాళ్ళ పిల్లలు, ఇట్లా రకరకాల పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకున్న ఏముంది వాళ్ళ గురించి మాట్లాడించండి. మాట్లాడించినప్పుడు దానిలో వచ్చే పదాలు మిగతా పిల్లలు కొత్తవి కావచ్చు, అవి కూడా వాళ్ళు లిస్ట్ చేసుకుంటారు. అవన్నీ కూడా అట్లా ఎన్రిచ్ చేసుకుంటూ పోవడానికి పూర్తి అవకాశం అయితే నాకు ఉంటుంది అనిపిస్తుంది. అట్లాగే విలేజ్ మ్యాపింగ్, రిసోర్స్ మ్యాపింగ్ కూడా పెద్దవాళ్ళే కాదు పిల్లల్ని కూడా చేస్తారు. వాళ్ళు మనకు ఊర్లో ఎన్ని రకాల పంటలు పండుతాయి, వెళ్ళిపోతున్నాయి, ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఊరినట్లయితే చేస్తారు. ఊరి మీద పక్క వీటి మీద ఒక్కొక్క టాపిక్ తీసుకొని అవన్నీ కూడా మనకు ఎన్విరాన్మెంట్ దేంట్లో పరిసరాల విజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరిసరాల విజ్ఞానంలో ఏమేం చేయొచ్చు అని ఒక ప్రాజెక్ట్ అప్రోచ్ పుస్తకం ఒకటి రాశాను నేను. అది ఒక ఎన్జిఓ కోసం చేసి పెట్టాను. మరి దానికి వాళ్ళు రీప్రింట్ చేస్తారా ఏం చేస్తారని చూడాలి. మనము మన పరిసరాలు అని అది మనకు ప్రైమరీ స్కూల్లో వాడడానికి ఒకటి చేసి ఇచ్చాను అనమాట. మిత్రుల దగ్గర సాధన అని ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళ కోసం చేసి ఇచ్చాను. సో అది కొంతకాలం వాడినట్టున్నారు. ఇప్పుడు బహుశా ఉంటే అట్లాంటిది ఇంకొంచెం అప్డేట్ చేసి ఏమైనా చేయొచ్చేమో చూడాలి. అట్లాగే మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయంటే మంచి పుస్తకం ఇస్ ద బెస్ట్ సెంటర్, మిగతా ఇవన్నీ కూడా చూసుకోండి. అట్లాగే మనం మామూలు చూస్తాము డిక్షనరీ అనేది పెద్ద పిల్లలు వాడతారు, అట్లా కాకుండా ఆ చిన్నప్పటి నుంచే పిల్లలు వాడడానికి కూడా మనకు దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. న్యూస్ పేపర్ నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత మ్యాప్, అట్లాస్ అవి కంపల్సరీగా ఉండాలి. లైబ్రరీలో ఉండాల్సినటువంటి కంపల్సరీ బుక్స్ అనమాట.
సో మస్ట్ అండ్ షుడ్, 5th క్లాస్ వరకు ఉన్న స్కూల్లో అయినా సరే. అది విచారకరమైన విషయం ఏంటంటే చాలా స్కూల్ ఇటీవల చూస్తున్నాను దుమ్ము పట్టిపోయి ఉంటున్నాయి పుస్తకాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఎస్పెషల్లీ చాలా గవర్నమెంట్ స్కూల్స్ తోటి నేను పనిచేస్తా ఉన్నాను ఎప్పటి నుంచో. అట్లాగే చాలా మంది ఎన్జిఓస్ వాడే వాటిలలో కూడా అది సెల్ఫ్ లో ఉండే తప్పితే దాని బీరువా తీసేయలేదు, పిల్లలకు వాడేయలేదు. గట్టిగా వాడితే చినిగిపోతే అక్కడ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఉన్నారంటే వాళ్ళని క్లాస్ బిక్తారు, మాకు ఖర్చు ఎక్కువ అవుతుందని. అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. సో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఆల్సో, కాబట్టి అన్నిటికీ పరిష్కారాలు కూడా ఉన్నాయి. సో మనకు రెఫరెన్స్ పుస్తకాలు ఏమేమి ఉండాలో అవి కూడా మనకు అవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో మనకు బెస్ట్ ఏంటంటే మనకు చేస్తే బుక్ ఫెస్టివల్స్ చాలా ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఒక హైదరాబాద్, విజయవాడ, తిరుపతి చేస్తే సరిపోదు, అది చాలా చిన్న ప్రాంతాల్లో జరగాలి. అవి ఏం పెద్ద ఎంతో పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం అయ్యున్నా కనబడ్డా చాలు. అట్లాగే పిల్లలతో రాయించేటువంటి వర్క్షాప్ కొంతమంది మిత్రులు చేస్తూ ఉన్నారు కలిసి. అట్లాగే ఇప్పుడు బాలచలిమి పత్రిక ఒకటి వస్తుందండి, బాలచలిమి మీకు ఫ్రీగా కూడా వస్తుంది. సో మీరు ఎవరైనా కూడా అవన్నీ కూడా మీరు పీడిఎఫ్లో వచ్చేస్తాయి. అవన్నీ కథలు అవన్నీ కూడా చాలా ఫ్రీగా దొరుకుతూ ఉన్నాయి, ఆడియోస్ కూడా దొరుకుతూ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. సో మీకు ఈ లింక్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏమేమైతే ఉన్నాయో అవి నేను ప్రణీతి చెప్పి మీ అందరికి కూడా ఆ రిసోర్స్ లిస్ట్ అంతా కూడా మీకు వస్తుందండి. ఇంకా ఏమైనా అది అయిపోయింది. రోహిణి గారు మీ ప్రశ్న ఇంకా అది కొంత వచ్చిందండి అంటారా? ఓకే, కొంచెం రిలేట్ అయిందని నేను చెప్పింది మీకు. అవునండి, కొంచెం అంటే నేను ఇంకా ఫీల్డ్ లో ఉండి పని చేయలేదు కాబట్టి నాకు ప్రాక్టికల్ గా ఎలా అవుతుందో తెలియదు. కానీ అక్కడ టీచర్ తమిళనాడు నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు అనుకోండి ఉదాహరణకు. సో ఆ తమిళనాడు నుంచి వచ్చిన పిల్లలు ఉన్నట్లయితే వీలైతే తమిళ టీచర్ కూడా తమిళ తెలుగు రెండు వచ్చిన టీచర్ ఉంటే చాలా ఉపయోగము. అట్లా చూసుకోవాలన్నమాట. అంటే దేర్ ఇస్ అప్లై, మనం ఎట్లా దీన్ని అప్లై చేసే హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ. సో వాళ్ళు ఆ సిలికోసిస్ గురి కాకుండా ఉండాలంటే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలో కూడా చెప్పడం టీచర్ పని కావాలి అక్కడ. సో ఇట్లా అక్కడ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేటువంటిది సంస్థకు కానీ టీచర్ కానీ అవసరం అవుతుంది. సో ఎవరైనా ఇంకోటి నాకు ఉన్నటువంటి ఫ్యాషన్స్ లో ఏంటంటే అది ఫ్యాషన్ కంటే బియాండ్ ఫ్యాషన్ అనుకోండి. ఇఫ్ ఎనీబడి మీరు లైబ్రరీ కనుక మీరు బిల్డ్ చేయదలుచుకున్నట్లయితే మీ సంస్థల్లో నేను మీకు సపోర్ట్ హెల్ప్ చేయగలుగుతాను, సజెస్ట్ చేయగలుగుతాను. సో అట్లా అవి ఐ కెన్ డూ దట్. ఎలాగైతే అది ఇంకా చెప్పండి. ఇంకా ఎవరైనా ఉంటే మీరు అడగొచ్చండి. సార్ చెప్పండి. మిమ్మల్ని కలవడానికి అడ్రస్ చెప్తారా సార్? అడ్రస్, ఫోన్ నెంబర్. నేను తిరుమలగిరి, సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉంటాను నేను. తిరుమలగిరి. మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ చెప్పండి సార్. సో 9059 9059 11 2105. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రణీత్, is there anything else? నేను కొంచెం శర్మా సార్ ప్రశ్ననే మళ్ళీ కొద్దిగా రీఫ్రెష్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రశ్న కానీ అభిప్రాయం కానీ మేబీ అందరు ఆలోచించడానికి. శర్మా సార్ చెప్పండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. యాదయ్య గారు, ప్రసాద్ గారు మీకు కూడా థ్యాంక్స్. అయితే నాకు మీ కొంత సమాధానం మీ దగ్గర నుండి వచ్చింది, కొంత ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో సార్ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి దాంట్లో నుండి కూడా కొంత సమాధానం వచ్చింది. అయితే నేను భయమనే అనుకుని నేను చెప్తున్నాను. నేను సక్సెస్ స్కూల్స్ ప్రారంభమైనప్పటి నుండి
అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏపీలో మొదలైనప్పటి నుండి అప్పుడు నేను మ్యాథ్స్ టీచర్ గా పనిచేసేవాడిని. నేను ప్రస్తుతం ఒక 8 సంవత్సరాలుగా HM గా ఉన్నాను, నేను హెడ్ మాస్టర్ గా. మ్యాథ్స్ టీచర్ కి లాంగ్వేజ్ యూసేజ్ లో ఉండేటువంటి దానికి, లేదా ఈ ఒక సైన్స్ టీచర్ కు సోషల్ టీచర్ కు ఇంగ్లీష్ లో బోధన చేసేదానికి తేడా ఉంటుంది. అయితే ఈ మొత్తం ఈ పీరియడ్ కాలంలో నేను గమనించినది ఏంటంటే కేవలం ట్రాన్స్లేషన్ కు మాత్రమే అనుకూలంగా అయిపోయింది, కానీ మొత్తం బోధన పిల్లలు ఎక్స్ప్రెసివ్ గా లేరు. అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ను లాంగ్వేజ్ లో ఫ్రీగా ఇంగ్లీష్ లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటువంటిది రాలేదు. అంటే టీచర్ల వైపు నుండి గమనిస్తే టీచర్ల నుండి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కానివ్వండి, మరొకటి కానివ్వండి, పిల్లలకు పెద్ద ఎక్స్పోజర్ లేదు కాబట్టి కేవలం ఎంతసేపు ఉన్నా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు కాబట్టి కేవలం ట్రాన్స్లేట్ చేయడం, ఇంగ్లీష్ లో చెప్పడం, తెలుగులో చెప్పడం అట్లా నడుపుకుంటూ సిలబస్ కంప్లీట్ చేసుకోవడంగానే వెళ్ళిపోయింది. కానీ ఒక ప్యాషన్ తో ఇంగ్లీష్ నేర్చుకొని భాష మీద పట్టు వచ్చినప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవడం సులభం అవుతుంది. ఆ రకమైనటువంటి ఇది బిల్డప్ కాలేదు ఇంతవరకు. పిల్లల దగ్గర అయితే కొంత దాన్ని ఏమన్నా అలా వొకాబులరీ పెరిగిండొచ్చు, అనేక రకాలైనటువంటి కొత్త టెర్మినాలజీ వచ్చిండొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ అనేది లేకుండా పోయింది ఇంతవరకు ఉన్నటువంటి కాలంలో. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టేటువంటిది మొదలవుతోంది. కాబట్టి ఇలాంటప్పుడు అంటే నేను కొన్ని టీచర్ ట్రైనింగ్లు, ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి ట్రైనింగ్ లో కూడా నేను కోఆర్డినేటర్ గా ఉంటూ ఉంటాను. సో సజెస్ట్ చేయడానికి నేను, అంటే లాంగ్వేజ్ నేర్పించడానికి, లాంగ్వేజ్ ఎక్స్పోజర్ కు ఏ మేరకు అవకాశం ఉంటుందనే దగ్గరే నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడం జరిగింది సార్. అంటే ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే బోధన అనేది జరగడం అనేటువంటి దాంట్లో బహుశా ఇబ్బంది అవుతుందేమో, దాన్ని ఎలా అధిగమించనేటువంటి ధోరణిలో నేను ఆ ప్రశ్న అడగడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఎనీహౌ మీరైతే ఫస్ట్ వాళ్ళు చెప్పినటువంటి పదాలతో ఒక బ్యాంక్ తయారు చేసి దాంట్లో నుండి డెవలప్ చేయడం అనేటువంటిది ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. బట్ నాకు వచ్చినటువంటి అనుమానం అది సార్, అందువల్ల నేను ఆ ప్రశ్న పోజ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఎనీహౌ నేను అనేది ఏంటంటే, సో మళ్ళీ అది కొంచెం రిపిటేటివ్ అనిపించవచ్చేమో, కానీ ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి చాలా వస్తువులు, చాలా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అవి ఆ పదం వాడికి రాయడం రాకపోవచ్చు. వాడికి వాళ్ళ బెడ్ అంటాడు, బెడ్రూమ్ అంటాడు, కిచెన్ అంటాడు, కరెంట్ అంటాడు, లైట్ అంటాడు, ఇవన్నీ ఎన్నో పదాలు అయితే ఉన్నాయో, దయచేసి మన టీచర్లందరికీ మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఎవరని కాదు, వాళ్లకు ఆ పదాలని కనీసంగా మనకి సో దాని వాటి మీద ఫోకస్ చేయాలి. సో అట్లాగే వాడు నిత్యవాడి జీవితంలో వాడుకునేటువంటి ఇప్పుడు సినిమా ద్వారా కూడా చాలా పదాలు వచ్చాయి. వాడు లైట్ అంటాడు, వాడు కెమెరా అంటాడు, స్విచ్ ఆఫ్ అంటాడు, స్విచ్ ఆన్ అంటాడు, ఇంకో అంటాడు, ఎన్ని చేయటప్పుడు కలిగింది అంటే డే అంటాడు, నైట్, ఇవన్నీ వచ్చినాయి కదా. దీనిలో నుంచి మనం ఈ కొత్త లిటరేచర్ కూడా ఆ కరికులం ఏమేమి వస్తే అట్లా ఉంచేసేసి, నేను ఎట్లయితే క్యాంపు సిచ్యువేషన్లో ఆర్గానిక్ అప్పటికప్పుడు కొన్ని తయారు చేసామో అది ఏ టీచర్ అయినా తయారు చేయొచ్చు. దానిలో కూడా మనం కొంత వాళ్ళకు ఒక పైనరింగ్ చేసేటువంటి వాళ్ళని పట్టుకొని కొంత రోల్ మోడలింగ్ అనేటువంటిది అక్కడక్కడ చేయడం అవసరం. అట్లాగే మీలాంటి సీనియర్ హెడ్ మాస్టర్స్ కానీ, తర్వాత ఈ ఇతర ఆఫీసర్స్ కానీ, ప్రసాద్ అన్న కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అక్కడ ఉండి, చాలా మంది ఈ స్కూళ్ళను విజిట్ చేసేటువంటి ఒక రిసోర్స్ గ్రూప్ ఉండాలి. ఒక మండల స్థాయిలో, ఒక డివిజన్ స్థాయిలో మొత్తం ఎట్లాగే చేస్తున్నారు కాబట్టి చేసేదో మొక్కుబడిగా కాకుండా అది ఎట్లయితే సక్సెస్ అవుతుందనే దాంతో తీసుకొని వీళ్ళు కథలు చెప్పేవాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు కథలు చెప్పేవాళ్ళు తిరగాలి, స్కూల్లోకి వెళ్ళాలి, ఇంగ్లీష్లో తేలికగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు కథలు చెప్పేట వాళ్ళు తిరిగి చేసినప్పుడు మనకు కూడా టీచర్లో కూడా ఆ భయం పోతుంది. అది ఓహో ఇంతేనా అనేటువంటిది తెలియాలి. ఓ దీంట్లో ఏదో బ్రహ్మ పదార్థం లేదురా బాబు, ఎవరైనా చేయొచ్చు అనేటువంటి దాని స్థాయికి తీసుకురావాలి. సో సింపుల్ గా సో అది కొంత ప్రయోగాలు నేను చేస్తున్నాను, చిన్న చిన్న ఇంగ్లీష్లో కూడా, హిందీలో కూడా చిన్న చిన్నగా వాటితోటి ఎట్లా చేయొచ్చు అనేటువంటిది మనం ట్రై అవుట్ చేయాలి. అయితే రావాలి. ఇంగ్లీష్ కూడా వాడికి వచ్చేం కాదు. భాష నాకు అడిగితే ఇంగ్లీష్ వరకు వచ్చేది కాదు, వాడిది ఆ భాషమైనా. నా ఉద్దేశంలో ఏంటంటే భాష అట్లేం లేదు, వాడిది భాష ఏం కాదు, అది చాలా దాని పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు నేను మా కోయపిల్ల చెప్తాను అక్కడ నేను చెప్పేటప్పుడు, ఇంగ్లీష్ అంటే ఏముందిరా బాబు, ఇప్పుడు నువ్వు ఏర్ అంటున్నావు, వాడు వాటేర్ అన్నాడు, అంతే, మన దగ్గర నుంచే పోయిందిరా అని చెప్తాను. ఎక్కడి నుంచి ఏం పోయింది అనేది. ఏర్ అంటే నీరు, ఏర్ అంటే నీరు, బహుశా తమిళ్లో కూడా అదే అంటారేమో.
అట్లాంటి చాలా చాలా పదాలు ఉన్నాయి. అది మరి ఎందుకు చాలా ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు తేలికగా దగ్గరగా ఉండే పదాలు తీసుకొని ఓనప్ చేసుకుంటారు వాళ్ళు. ఎన్నో ఉన్నాయి అక్కడ ఏం తప్పు తేడా ఉంది. మమ్మీ డాడీలు వచ్చేసినాయి, మదర్ ఫాదర్ అంతా ఉన్నాయి. పోవడానికి అవసరమైతే కొత్త పర్సన్ రిక్రూట్ చేసుకునే సరే చేయాలి. చేసినప్పుడు అది అవుతుంది. వాటన్నిటిని అది ఖచ్చితంగా అవసరం. కొత్త మార్పులు చేర్పులు చేయడానికి చాలా కొత్త శక్తులు రావాలి. ఉన్న వాళ్ళకి ప్రేరణ ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి. శర్మ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. మాస్టారు కొంచెం అండి, ఒక్క నిమిషం. మాస్టారు, మనకి తెలిసిందే సార్, LSRW అని మనం అంటాము. ఎందుకనో తెలియదు కానీ నేను ఎక్కడ ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు సార్. LS అనేది అంటే లిజనింగ్ స్పీకింగ్ అనేవి మన స్కూళ్ళల్లో చాలా తగ్గిపోయినాయి. రీడింగ్ కి రైటింగ్ కి మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ లిజనింగ్ కి స్పీకింగ్ కి ఇవ్వలే. భాషా శాస్త్రవేత్తలు చెప్తున్న సత్యం ఏంటంటే, అర్థం చేసుకోవాలంటే, భాష నేర్చుకోవాలంటే, భాషను కానీ చెప్పు, మళ్ళీ ఆగిపోయింది మీ వాయిస్. అర్థం చేసుకోవాలంటే డిస్కోర్సెస్ క్రియేట్ చేయండి అంటున్నారు. ఏంటి డిస్కోర్సెస్ అంటే? సన్నివేశాలు అంటే మాట, ఆట, కథ, డ్రామా, ఇట్లాంటివన్నీ డిస్కోర్సెస్. ఇంటరాక్షన్స్ అన్ని డిస్కోర్సెస్. ఇవన్నీ మనం చిన్నతనంలో పోగొట్టుకుంటున్నాం సార్. వీటి మీద మనం శ్రద్ధ పెట్టేటైతే భాష బాగా వస్తుంది. మాస్టర్, నేను ఎక్కడ మళ్ళీ చెప్తున్నాను మాస్టర్, ఎక్కడ ఎవరిని తక్కువ చేయడానికి కానీ ఇంకో రూపంలో, ఎందుకంటే 30-36 ఏళ్ల నుంచి నేను ఇట్లా తిరుగుతూ ఉన్నా. స్కూళ్లతో మీలాంటి టీచర్తో స్నేహం చేస్తూ తిరుగుతున్నా. అందుకని నేను చెప్పదలుచుకున్నాను, ఇది జరిగితే భాష బాగా వస్తుంది. భాష బాగా వస్తే సబ్జెక్ట్ బాగా వస్తుంది. ఇది విషయం. ప్రసాద్ గారు, నేను అక్కడే మళ్ళీ ప్రసాద్ గారి ప్రశ్న ముందుకు తీసుకుని Thank you, sir. వస్తున్నాను. వారి ప్రశ్న Thank you. ఎందుకు వ్యాలిడ్ అవుతుంది అంటే, ఈవెన్ ఫర్ ద డెడికేటెడ్ టీచర్, మనం ఈవెన్ ఫర్ ద డెడికేటెడ్ టీచర్ క్లాస్ రూమ్ లో ఉదాహరణకి LSRW నే మనం తీసుకుంటే, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, తెలుగు విషయానికి వచ్చేసరికి ఓకే, ఓవరాల్ గానే మన ఎంఫసైజ్ లిజనింగ్, స్పీకింగ్ మీద తగ్గిపోయింది, కేవలం రీడింగ్ అండ్ రైటింగ్ మీద అయింది. ఒకటి, దాన్ని ఎలాగో ఇంప్రూవ్ చేయాలి. బట్ మన మిగిలిన సబ్జెక్ట్స్ లో మన లెర్నింగ్ ఏదైతే ఉందో, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, EVS వీటిల్లో కానీ, అది డైరెక్ట్లీ మన లాంగ్వేజ్ కెపాసిటీ మీద కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు నా మిగిలిన సబ్జెక్ట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఓన్ కర్నూలులో సమతా స్కూల్ ఏదైతే నడుపుతాము పేద పిల్లల కోసం, మా ఈ స్కూల్లో యాక్చువల్లీ క్లాసెస్ లేవు. ప్రతి పిల్లల్ని సెల్ఫ్ లెర్నింగ్ ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో. మేము ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్సే వాడుతున్నాం. కాకపోతే వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం, పిల్లలకి సెల్ఫ్ లెర్నింగ్ చేసేటప్పుడు ఈ రోజు ప్రాబ్లం వస్తుంది. ఎందుకు పిల్లలు అంటారు, అన్న నువ్వు తెలుగు బుక్కులు తెప్పి నేను దెబ్బకి అన్ని చదువుతా, అర్థం చేసుకుంటా, ఈ బుక్ ఇంగ్లీష్ లో ఉంది, నాకు అర్థం నేను చదవలేకపోతున్నా సొంతంగా, సెల్ఫ్ లెర్నింగ్ ఇబ్బంది వస్తుంది. సో బేసికలీ అక్కడ మనకి ట్రాన్సాక్షన్ లో మనం హెల్ప్ చేయాల్సి, వీ షుడ్ కమ్ అప్ విత్ సమ్ యాక్టివిటీస్ ఆ ట్రాన్సాక్షన్ హెల్ప్ చేయడానికి. ఈ రోజు పిల్లవాడు ఎందుకు చాలా వరకు స్కూల్స్ లో మనకి పిల్లలు తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చినా చదివి కాంప్రహెండ్ చేసుకునే స్థితిలో లేరు. కానీ అట్లీస్ట్ ఈ సమతా స్కూల్లో పిల్లలు తెలుగు కాంప్రహెండ్ చేసుకునే స్థితిలో ఎందుకున్నారు? స్కూల్లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ మీద చాలా పని జరిగింది కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ తెలుగు చదివి వాళ్ళే కాంప్రహెండ్ చేసుకొని, వాళ్ళే అర్థం చేసుకొని, ఒకరికొకరు హెల్ప్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ చేసే దిశలో ఉన్నారు. కానీ ఒకసారి ఇంగ్లీష్ వచ్చేసరికి డూయింగ్ LSRW ఫర్ తెలుగు అండ్ డూయింగ్ LSRW ఫర్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను స్కూల్లో ఈరోజు ఎన్వైరన్మెంట్ని, సోషల్ సైన్సెస్ని, మ్యాథమెటిక్స్ని ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే పిల్లవాడి బేసిక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద నేను ముందు పనిచేయాలి. పిల్లవాడికి బేసిక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ముందుకు రావాలి అంటే వాడికి స్కూల్
ఇంగ్లీష్లో వేరియస్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ టెక్స్ట్ బుక్స్, కరికులం ఆర్ మీడియం. దానికంటే ముందు ఫండమెంటల్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆపర్చునిటీస్ మనం ఏ విధంగా ప్రొవైడ్ చేయగలము. నేను ఈ క్వశ్చన్ అగైన్ ఈవెన్ ఫర్ ద ప్యాషనేట్ టీచర్స్. టీచర్ చాలా మంచివాడు, ప్యాషనేట్, తను పని చేయాలనుకుంటున్నాడు. ఈవెన్ దెన్ అక్కడ స్కూల్లో పిల్లలకి లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి వాడి కాంప్రిహెన్షన్ చేసుకునే కెపాసిటీని పెంచితే అప్పుడు వాడు స్వంతంగా వాడి 3rd క్లాస్ EVS టెక్స్ట్ బుక్ ని చదివి వాడు కాంప్రిహెండ్ చేసుకోగలడు. సో దానికి మనం ఎట్లా హెల్ప్ చేయాలి, వాట్ ఆర్ ద వేరియస్ యాక్టివిటీస్ దట్ కెన్ బి డన్ ఇన్ ద స్కూల్, దాని మీద మేబీ కొంచెం వ్యాపకమైనటువంటి చర్చ జరిగి మనం వీ షుడ్ బి ఏబుల్ టు కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఎక్కడైతే స్కూల్లో అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయో ఇంగ్లీష్ లో, అగైన్ ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ లో షిఫ్ట్ అయింది. వాడికి ఇప్పుడు కాంప్రహెన్షన్ తెలుగు కాంప్రహెన్షన్ కాదు, వాడికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా కావాలి. సో మేబీ శర్మ గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నారు కి మనం ఏ యాక్టివిటీస్ ఈవెన్ ఫర్ ద ప్యాషనేట్ టీచర్స్ వీ షుడ్ సజెస్ట్ కి పిల్లలకి ఇంగ్లీష్ లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ చేయడానికి అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకటి ఇందాకనే మనం అనుకున్నట్టు చిన్న చిన్న పాటలు, చిన్న చిన్న కథల్ని ఇంగ్లీష్ లో చెప్పడం. అది కూడా ఏంటి, తెలుగు పాటల్ని, తెలుగు రైమ్స్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ కాదమ్మా, ట్రాన్స్క్రియేషన్. అట్లానే బయోలింగ్వల్ ప్రసాద్ గారు మీ ఇంటర్నెట్ లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, మాకు వినపడట్లేదు మీ వాయిస్. కథల పుస్తకాలు అలవాటు చేయడం. మీరు మంచి పుస్తకాన్ని ఇట్లాంటి ఫ్రెండ్స్ చాలా మందిని మీరు గమనించండి. బయోలింగ్వల్ స్టోరీ బుక్స్ ఇటీవల వీళ్ళు దాదాపు 60. హలో, ఇప్పుడు వినపడుతుంది, ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. హలో, CIIL వాళ్ళు, మైసూర్ వాళ్ళు బయోలింగ్వల్ బుక్స్ తీసుకొచ్చారు. అట్లనే వచ్చేంత వరకు ప్రీ ప్రైమరీ ఏజ్ లో యాక్షన్ రైమ్స్, యాక్షన్ వర్డ్స్, యాక్షన్ సాంగ్స్, యాక్షన్స్ తో చాలా నేర్పించవచ్చు. జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్షన్ వర్డ్స్ వన్ కెన్